ఎంతోమంది పూర్వ విద్యార్థులు స్వామి సమక్షంలో పొందినటువంటి వారి వారి అనుభవాలని మనందరి మధ్యలో నెమరు వేసుకుంటూ, యాక్చువల్గా మనకి ఒక విషయం ఏంటంటే అండి, ఎంతోమంది ఇంకా ముందు ముందు చాలామంది వస్తూ ఉంటారు మన వనస్థలీపురానికి కూడా. ప్రతీ నెల ధన్యజీవులు, పూర్వ విద్యార్థులు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత అర్జునుడు ఒక్కడికే బోధించాడండి. అప్పట్లో వాళ్ళందరూ కూడా ఇది అర్జునుడికి సంబంధించింది, మనది కాదు అనుకుంటే కనుక భగవద్గీత ఇప్పటిదాకా వచ్చిండేది కాదు, ఇన్ని వ్యాఖ్యానాలు జరిగి ఉండేవి కాదు, ఇంత అవగాహన ఉండేది కాదు. అది మానవాళికి సంబంధించినటువంటిది అని చెప్పేసి మనందరం కూడా దానిని మనకిగా అన్వయించుకున్నాం. కాబట్టి అదేవిధంగా ప్రతి విద్యార్థి అక్కడ పొందినటువంటి అనుభవాన్ని ఇది అందరికీ సంబంధించిన అనుభవంగా తీసుకుంటున్నాం. కాబట్టి అది సమర్పణ కార్యక్రమంలో మనం నెమరు వేసుకోవడానికి వస్తున్నాం. అంతేకాని మనది అనేది ఏం లేదు దీంట్లో, అందరిది. ఇది స్వామిజీ మన అవతరించిన అందరి కోసం అది. కాకపోతే ఏంటంటే వాళ్ళ యొక్క అనుభవాలని మనందరి అనుభవాలుగా తీసుకోవడానికి, వాళ్ళ యొక్క అనుభవాలను మనందరి ముందర పెట్టడానికి ముందుగా మనకి ఈరోజు ఇచ్చినటువంటి డాక్టర్ ఎం సాయినాథ్కి కరతార్థనలతో ఒక్కసారిగా ఆహ్వానిస్తూ, ఆయనను మన దగ్గరికి పంపించినందుకు స్వామివారికి మనందరం కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి శ్రీ భాస్కర్ రావు గారిని, సాయికృష్ణ ప్రసాద్ గారిని, సుబ్రహ్మణ్యం గారిని, సంపత్ కుమార్ గారిని వేదిక మీదకి విచ్చేసి, అదేవిధంగా మన విశిష్ట అతిథిని సాయినాథ్ గారిని కూడా వాళ్ళందరి వెంబడితో తోడుకుని రావాల్సిందిగా కోరుతూ, అలాగే మహిళా విభాగం తరపున సుభాషిణి గారు, సుగుణమ్మ గారు, రమామణి గారు, సూర్యకుమారి గారు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటాం. సరే. సాయిరామ్. మేము చదువుకుంటున్న రోజుల్లో 1985లో ఈ డాక్టర్ సాయినాథ్ ఈరోజు మన విశిష్ట అతిథి పుట్టపర్తి యూనివర్సిటీలో చేరడం జరిగింది నాకు తెలిసి. అప్పటి నుంచి దగ్గర మోర్ దాన్ 2.5 decades, ఒక 25 సంవత్సరాలు పైచిలకు స్వామి సన్నిధిలో అత్యంత సమీపంగా మెలుగుతూ స్వామి యొక్క ట్రైనింగ్ పొందుతూ, ఆ శిక్షణ ఎట్లా ఉంటుందంటే అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందండి. ఆ శిక్షణ ఆయన ఒక్కడే ఇవ్వగలడు, వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేరు. అంత అటువంటి మాస్టర్ దగ్గర శిక్షణ పొందిన వ్యక్తులు మన దగ్గర రావడం అనేది మనకి మహద్భాగ్యం. నిజంగా వనస్థలీపురం భక్తులందరూ చేసుకునే వాళ్ళు చాలా అదృష్టవంతులు ఈరోజు. జనరల్గా నాకు సడన్గా గుర్తుకొచ్చింది ఏంటంటే, ఈ దసరాలు అమ్మవారు ఇవన్నీ చూస్తున్నప్పుడు, దసరా అనగానే తప్పనిసరి సాయినాథ్ స్పీచ్ ఆ 9 రోజులు 7 రోజుల్లో ఒక్కరోజు తప్పనిసరి ఉండేదండి. స్వామి తప్పకుండా సాయినాథ్ చేత మాట్లాడించేవారు.
అంటే అతను మాట్లాడకుండా సాధారణంగా దసరా కానీ, దసరా అయితే వెళ్ళేది కాదు, మిగతా ఫెస్టివల్స్ కూడా తప్పనిసరి ఏదో ఫెస్టివల్లో ఆయన మాట్లాడుతూనే ఉండేవాడు. దగ్గర స్వామి దగ్గర మోర్ దెన్ 100 సార్లు మాట్లాడుంటారు, నాకు తెలియదు. కనీసం 50, 60, 70 సార్లు అయితే 100% పక్కాగా మాట్లాడుంటారు. అంటే మాట్లాడడం అంటే స్వామి ప్రేరేపిస్తారు, ఆయన మాట్లాడతాడు, వేరే విషయం. ఆ ప్రజెంటేషన్ కూడా ఆ ప్రజెంటేషన్ కూడా ఎంతో చక్కగా ఆ భావాన్ని వ్యక్తీకరించడం అనేటువంటిది ఒక స్వామి ఇచ్చినటువంటి వరం. అది అకాడమికల్గా ఆయన ఎక్సలెంట్. హీఈస్ అ డాక్టరేట్. దగ్గర మోర్ దెన్ 70 to 80 పేపర్స్ ఫర్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో ఫిజిక్స్లో పబ్లిష్ అయి ఉన్నాయి. అది కాక ప్రస్తుతానికి ICFA యూనివర్సిటీలో డీన్గా పనిచేస్తున్నారు. అంతకుముందు IIIT బాసరలో హీ వాజ్ వర్కింగ్ యాజ్ ఇన్ఛార్జ్ ఫర్ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీస్ దానికి అక్కడ. అండ్ హీ వాజ్ ఆల్సో పర్మనెంట్ మెంబర్ మామూలుగా నేషనల్ one of the 21 members, I think, మీరు one of the 21 members selected for National Academy of Physics, international. What is it? International Academy of Physics. Sorry. అంటే వరల్డ్లో 21 మెంబర్స్లో ఈజ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఐఎమ్ ఏ లేమెన్ ఇన్ దట్ యాజ్ ఫర్ సైన్స్ ఈజ్ కన్సర్న్. సారీ. కాకపోతే ఐ నో హిమ్ సో వెల్. అకాడమికల్గా అంత ఎక్సలెంట్ అయినా. అది కాకుండా మనందరం కూడా సేవాదల్ పీపుల్ ఇక్కడ అందరూ, ఇప్పుడు భాస్కర్ రావు గారు తర్వాత ఇంకా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా యంగ్ అండ్ ఓల్డ్ పీపుల్ పార్టిసిపేటింగ్, అండ్ ఎస్పెషల్లీ యూత్ అండ్ స్టూడెంట్స్ పార్టిసిపేటింగ్ సేవ యాక్టివిటీస్ అనుకుంటే కనుక, అసలు గ్రామ సేవ కానీ లేకపోతే ఏదైనా యాక్టివిటీస్ అక్కడ మొదలెడితే కనుక ఈజ్ ద సెంట్రల్ కోఆర్డినేటెడ్ టీంలో స్వామి తప్పనిసరి మన సాయినాథ్ని కూడా కలపండి అంటూ. సాయినాథ్ అంటే ఈ వాజ్ పార్ట్ ఆఫ్ ఎనీ యాక్టివిటీ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పర్తి అనమాట. అంత చక్కగా అతను ప్రతి ప్రోగ్రాంలోనే ఇమిడిపోయి ఉండేవాడు పర్తిలో. అంత ఇక్కడ అకాడమికల్గా ఎక్సలెంట్, సేవల్లో హీ ఈజ్ ద ఫస్ట్. అండ్ మీరు ఇంకా స్వామి సన్ని దీంట్లో ఎక్సలెంట్, ఆరేషన్లో ఈజ్ వెరీ గుడ్, అన్ని రకాలుగాను. సో అటువంటి సాయినాథ్ మన మధ్యలో ఉండి ఆయన యొక్క అనుభవాలని మనందరికి మధ్యలో ఆయన చాలా హంబుల్గా చెప్తున్నాడు. ఇప్పుడు ఏం లేదండి, మాకు రిపేర్లు ఎక్కువ కాబట్టి స్వామి మా దగ్గర కార్ని, ఎక్కువ రిపేర్లు ఉన్న కార్ని మెకానిక్ ఎక్కువ దగ్గర పెట్టుకుంటాడు కాబట్టి స్వామి మా దగ్గర పెట్టుకున్నాడు అని చాలా సింపుల్గా కొట్టిపాడేస్తున్నాడు. కానీ ఎంత రిపేర్ కంటే బయట పాడేయకుండా దాన్ని రిపేరబుల్ కాబట్టి పెట్టుకున్నారు. కొన్ని రిపేరబుల్ అంటే ఆయన పెట్టుకోలేడు కూడా. ఈట్స్ ఆల్వేస్ రిపేరబుల్. ఆయన రిపేరబుల్ అంటే అది ఎప్పుడైనా, అందుకనే స్వామి ఇటువంటి వాళ్ళందరినీ కూడా చక్కగా స్వామి దగ్గర పెట్టుకుని ఇలాగ ఇంకొక విషయం ఏంటంటే, ఇంతవరకు ఎక్కడెక్కడైతే సమర్పణ కార్యక్రమాలు నడుస్తున్నాయో, నో సమర్పణ్ కుడ్ బి బాంబే అనుకోండి, లేకపోతే బెంగళూరు అనండి, లేకపోతే మెడ్రాస్ అనండి, వైజాగ్ అనండి, హైదరాబాద్ అనండి, ఎక్కడైనా సమర్పణ ఉంటే కనుక స్పీకర్స్ లిస్ట్లో ఫస్ట్ లిస్ట్లో ముందర సాయినాథ్ పేరు వస్తుంది అన్నమాట. అరే సాయినాథ్ లేకుండా అసలు సమర్పణ కార్యక్రమం లేనే లేదన్నట్టు. ఇప్పుడు మనకి ఇప్పుడు వనసలపురంలో వెరీ బిగినింగ్ స్టేజ్లోనే మనకి సాయినాథ్ సప్తమ సమర్పణలో మనకి రావడం అనేటువంటిది చాలా అత్యద్భుతమైనటువంటి స్వామి యొక్క మనకి అనుగ్రహం. నేను ఆయన గురించి మాట్లాడితే, ఆయన స్వామి గురించి గంటన్నర మాట్లాడితే ఆయన గురించి ఇంకా గంట మాట్లాడచ్చేమో, అది వేరే విషయం. కానీ మనం దాని గురించి మాట్లాడుకోవట్లేదు ప్రస్తుతానికి. సో లెట్ us now invite Dr. M. సాయినాథ్ టు షేర్ హిజ్ ఎక్స్పీరియన్సెస్. ఆయన అనుభవాలందరినీ కూడా మనందరి మధ్యలో మనల్ని ఒక్కసారి ఆయన సామీప్యాన్ని చక్కగా వర్ణిస్తూ మనల్ని స్వామి యొక్క సారూప్యాన్ని చూపిస్తారని నేను 100% కాన్ఫిడెంట్ నమ్మకంతో స్వామి మనందరి మీద కూడా అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించడం మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎం సాయినాథ్, సాయిరామ్, ప్లీజ్ ఇన్వైట్ ఎం. కరతాళంతో ఓం శ్రీ సాయిరామ్. విచ్చేసినటువంటి
సత్యసాయి సోదర సోదరిమణులకి, పెద్దలకి నా హృదయపూర్వక సాయిరామ్. ఇంట్రడక్షన్స్ అన్నవి నాకు ముందరి నుంచి కొంచెం భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే స్వతహాగా ఏమిటంటే అసలు మనం ఏం కాదో దాని గురించి ఎక్కువ ఇంట్రడక్షన్లు అయిపోతూ ఉంటాయి. కాబట్టి కానీ ఒక విధంగా చూస్తే నాకు ఇంకో భయం ఏమిటంటే, మనం ఇక్కడ సత్సంగం అని చెప్పి వచ్చినప్పుడు అందరం ఒకే పడవలో ఒకే మార్గంలో వెళ్తున్న వాళ్ళం కాబట్టి అందరం ఒక్కటే ఉన్నట్టుగా మనం, అంటే ఎవరో చెప్తున్నారు మనం వింటున్నాం అనే భావంతో కాకుండా అందరం ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకోటితో షేర్ చేసుకుని ఒకరికి ఇంకోటి సహాయం పడుతున్నాం అనే భావంతో ఉండాలని చెప్పి నేను ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటాను. ఈ ఇంట్రడక్షన్స్ దే డోంట్ హెల్ప్ ఇన్ దట్ వే. దే ఆల్వేస్ మేక్ యూ ఫీల్ లైక్ యు ఆర్ సంథింగ్ డిఫరెంట్. నేను సగౌరవంగా సవినయంగా చెప్పుకోగలిగింది ఏమిటంటే అటువంటిదేమీ లేదు. అందరం ఒకటే భావంతో ఒకే మార్గం వైపు ఒకే స్వామి గురించి మనం ఒకరితో ఇంకోళ్ళు ప్రసంగించుకుంటున్నాం అనే భావంతో ఉందామని చెప్పి నేను ఆ భావంతోనే ఇప్పటి వరకు స్వామితో ఆయన సన్నిధిలో నేను అనుభవించినటువంటివి, నేర్చుకున్నటువంటివి మనందరితో పంచుకుని అందరికీ కొంత ఆనందం కలిగిద్దామనే భావంతోనే నేను ఇప్పుడు నా ప్రయత్నం ఉంటుంది రాబోయే కొద్ది నిమిషాల్లో. ప్రప్రదంగా మనం చూసినట్టయితే ఎప్పుడైనా మనం భజన కార్యక్రమం కానీ, ఒక సేవా కార్యక్రమానికి కానీ, సత్సంగానికి కానీ, ఒక జపం, ధ్యానం, హోమం ఏం చేసినా కూడా దాంట్ నుంచి ఒక ఫలితాన్ని ఆలోచిస్తాం మనం. ముఖ్యంగా అందరికీ ఆ ఫలితం ఏమిటంటే భగవత్ సాన్నిధ్యాన్ని మనం అనుభవించగలగాలి, ఆ ఆనందాన్ని మనం అనుభవించగలగాలి అని చెప్పే భావంతోనే మనం అందరం ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం. సత్యసాయి ఆర్గనైజేషన్ అన్నది కూడా అటువంటిదే. కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ అని చెప్పి మనం పెట్టుకుంటాం, కొన్ని కార్యక్రమాలు అని చెప్పి పెట్టుకుంటాం. దీని ద్వారా స్వామి సాన్నిధ్యాన్ని, ఆయన సన్నిధిని మనం ఏ విధంగా ఆలోచించగలుగుతామో, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామో అనే భావంతో మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ మనం ఇలాంటివి చాలా కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఒకానొక సమయంలో స్వామిని ఎవరో అడిగారట, స్వామి అసలు మనం నిజంగానే భగవత్ సాన్నిధ్యాన్ని మనం అనుభవించగలగాలి అంటే, ఆ ఆనందాన్ని పొందాలంటే దానికి ఏమైనా మంత్రం ఉందా అని అడిగారు స్వామి. అంటే స్వామి ఏదో చెప్పారు, కానీ నాకు అప్పుడు మొట్టమొదటిసారి ఆలోచన వచ్చింది. జపాలు అంటాం, హోమాలు అంటాం, ఇప్పుడు మెడికల్ క్యాంప్ అంటాం, అన్నీ ఉన్నాయి, కరెక్టే, మంచిదే. ఇవన్నీ మన సత్యసాయి ఆర్గనైజేషన్లో వేరే విభాగాలు, అంగాలు. వీటిలో మనం ఎవరు తోచినట్టుగా వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేసుకుని మనం దాంట్లో సేవ చేసుకుని ధరించుకుందాం అని చెప్పే భావంతో మనం వెళ్తూ ఉంటాం. మన సమయాన్ని, మన ఎనర్జీని అన్ని విధాలా మన దాన్ని శాంక్టిఫై చేసుకోవడానికి ఒక మార్గాలు అన్నమాట. కానీ నేను కొన్ని చదివి చూస్తే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి నాకు. అంటే అదొక సమ్మరీ లాగా, తాత్పర్యం లాగా అన్నమాట. ఇన్నిట్లోనూ అసలు ముఖ్యంగా మనం గమనించి పాటించవలసినది ఏమిటి, స్వామి సాన్నిధ్యాన్ని, ఆ ఆనందాన్ని మనం పొందాలి అంటే ఏమి చేయొచ్చు అనే భావంతో నేను స్వామి డిస్కోర్సెస్, నా డైరీసు అవన్నీ వెతికితే కొన్ని బయటపడ్డాయి. అదే విషయం మనందరితో ఇక్కడ పంచుకొని ఏదో విధంగా కొంతమందికి ఉపయోగపడచ్చు అనే ఆశతో నేను వాటి గురించి ప్రసంగించబోతున్నాను. వీటికంటే ముందర ఒక ముఖ్యమైన విషయం, ఒక ఎక్స్పీరియన్స్ మనందరితో చెప్తాను. ఇందాక కాంతారావు సార్ చెప్పారు. కాంతారావు గారు నేను స్టూడెంట్ కింద వచ్చినప్పుడు ఆయన ఆల్రెడీ పిహెచ్డి చేసేస్తున్నారు. ఆయన అంటే నాకు గురుతుల్యులు, ఆయన చాలా సీనియర్ నాకంటే ఆయన. సరే, స్వామి విద్యార్థులు అని చెప్పి ఒకటి అన్నారు, కరెక్టే. కోట్ల మంది విద్యార్థుల్లో కొంతమందికే అవకాశం వస్తుంది స్వామి దగ్గర చదువుకుని, స్వామి యూనివర్సిటీలో చదువుకుని అక్కడి నుంచి పట్టం పొంది బయటకు వచ్చే అధిక అవకాశం చాలా కొద్ది మందికే వస్తుంది. అది కరెక్టే. అలాంటి వాళ్ళని మేము స్వామి విద్యార్థులు అని అంటాం. కానీ ఒక చిన్న డీవియేషన్ ఉంది ఇక్కడ. ఒకానొక సమయంలో త్రై బృందావనంలో ఒక భక్తురాలు, స్వామికి చాలా దగ్గర ఆవిడ వచ్చి త్రై బృందావన్ సెషన్స్ అని జరుగుతూ ఉండేవి అప్పట్లో. అంటే బయట భజనలు అయిపోయిన తర్వాత
స్వామి ఏం చేసేవారంటే పిల్లల్ని కొంతమందిని లోపల పిలిచి త్రై బృందావన్ సెషన్లో వాళ్ళతో కొంచెం మాట్లాడుతూ ఉండేవారు అనమాట. అటువంటి సమయంలో విద్యార్థులు మాట్లాడేవారు, ఒక్కోసారి స్వామి కూడా ప్రసంగించేవారు, కొంతమంది పెద్దల్ని కూడా పిలిచేవారు స్వామి. ఈవిడ కూడా వచ్చినప్పుడు ఆవిడ ఎలా నుంచుంటే స్వామి అడిగారు, ఏమమ్మా ఏదో చెప్పాలనుకుంటున్నావు అన్నారు. అంటే అవును స్వామి, ఒక శుభవార్త చెప్పాలి. స్వామి దయ వల్ల మా అబ్బాయికి అమెరికాలో చాలా మంచి ఉద్యోగం వచ్చింది స్వామి, ఇదంతా మీదే అంది. అంటే సంతోషం సంతోషం అన్నారు స్వామి. అప్పుడు ఆవిడంది, స్వామి మా అబ్బాయి మీ విద్యార్థియే అంది. అంటే ఆ అబ్బాయి మన యూనివర్సిటీలో చదువుకుని వెళ్ళిన విద్యార్థి అన్నమాట. మొట్టమొదటిసారి నా జీవితంలో విద్యార్థులు స్వామి విద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులందరూ స్వామి విద్యార్థులు కాదు అని నాకు అప్పుడే తెలిసింది. అప్పటివరకు తెలియలేదు నాకు. స్వామి అది తను మీ విద్యార్థి అని చెప్తే, అంటే తను బెంగళూరు యూనివర్సిటీలో స్వామి హాస్టల్లో ఉండి అక్కడ చదువును అభ్యసించాడు, ఆ విషయం మా అందరికీ తెలిసిందే. కానీ స్వామి ఏమన్నారంటే తను నా విద్యార్థి కాదు అన్నాడు స్వామి. అందరూ ఒకరి మొహాలు తెల్లబోయి చూసుకుంటున్నాం అలా. వార్డెన్ కూడా అలా చూస్తున్నారు. అప్పుడు వార్డెన్ ఏమో స్వామి బహుశా పొరపడి ఉంటారేమో, దగ్గరికి వెళ్ళి స్వామి మన విద్యార్థి స్వామి, హాస్టల్లో 3 సంవత్సరాలు చదువుకుని వెళ్ళాడు అంటే నువ్వు మాట్లాడు, తను నా విద్యార్థి కాదు అన్నారు మళ్ళీ స్వామి. ఇంకా అప్పటికి అర్థమైంది ఏదో రాబోతోందని చెప్పి అందరూ గమనించి వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు స్వామి లక్ష్మీనరసింహ గారు రిజిస్ట్రార్, అప్పుడు ఆయన పిలిచారు. లక్ష్మీనరసింహ ఒకసారి ఇలా రా అన్నారు. సరే ఆయన ముందరకు వచ్చాడు. మన యూనివర్సిటీ విద్యార్థి అని చెప్పి గవర్నమెంట్ నువ్వు ఒప్పుకోవాలి అంటే ఏం చేయాలి ఆ విద్యార్థి అన్నారు. అంటే స్వామి అడ్మిషన్ పొందాలి మన యూనివర్సిటీలో, అటెండెన్స్ మినిమం పర్సెంటేజ్ రావాలి, మన చెప్పే చదువులు అభ్యసించాలి, ఆ చదువులు చదివినప్పుడు తను మనకు వెళ్ళి పరీక్షలు పెడతాం, ఆ పరీక్షల్లో తను నిపుణుడై బయటకు వస్తే మనం ఒక పట్టం ఇస్తాం, ఫలాని వాడు ఈ డిగ్రీని సంపాదించాడు అని చెప్పి ఆ డిగ్రీ చూపిస్తే తను మా విద్యార్థి అని చెప్పి మనం ఒప్పుకోవచ్చు స్వామి అన్నారు. అప్పుడు స్వామి చెప్పారు, ఫలాని వాడు స్వామి విద్యార్థి అని చెప్పాలంటే నాకు కూడా కొంత సిలబస్ ఉంది, నాకు కూడా కొన్ని పరీక్షలు ఉంటాయి, మీరు అది అభ్యసించి నేను పెట్టిన పరీక్ష కనుక మీరు ఉత్తీర్ణులే బయటకు వస్తే అప్పుడు నేను ఒప్పుకుంటాను మీరు నా విద్యార్థి అని, మీరు చెప్పుకుంటే లాభం లేదంటారు సార్. కాబట్టి మనం చేస్తున్నదంతా స్వామి సాన్నిధ్యం, స్వామి ఆనందాన్ని కందాలని చెప్పి మనం ఎంత చెప్తున్నా కూడా ఆయన ఒప్పుకోవాలి. నువ్వు చేస్తున్నంత నాకు నచ్చుతోంది బంగారు, నువ్వు నా భక్తుడివి, నువ్వు నా వాడివి అని చెప్పి ఆయన ఒప్పుకోవాలి. అప్పటి వరకు మనం ఎవరితో ఎంత చెప్పినా కూడా మనం అది ఏది పనికిరాదు, గాల్లో పోయిన మాటలే అవి. కాబట్టి ఇప్పుడు స్వామి మంత్రాలు ఏమిటి అంటే స్వామి పెట్టే సిలబస్ ఏమిటి అన్నది ముఖ్యమైన విషయం. దాని గురించే నేను చాలా కొంచెం చదవడం అయింది. స్వామి డిస్కోర్సెస్, నా డైరీసు, ఆయన నాతో చెప్పినవి, మిగతా నా సమక్షంలో పెద్దలకి చెప్పినవన్నీ కొంచెం దగ్గర పెట్టుకుంటే కనుక కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఇది మొన్న చెప్పింది కాదు. స్వామి సిలబస్ అన్నది ఏమిటి, ఏది చేస్తే స్వామికి చాలా ప్రీతికరంగా ఉంటుందనే విషయం మీద మాట్లాడుతున్నప్పుడు 1966లో పూణేలో ప్రసంగిస్తూనే స్వామి అప్పుడే చెప్పారు, మనం ఏం చేసినా, ఎన్ని సత్సంగాలు, ఎన్ని భజనలు, ఎన్ని హోమాలు చేసినా కూడా ఇవి లేకపోతే ఆయనకి మనం దగ్గర అవ్వలేము. ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుతాను, దాంతో తెలుగులో దాని తాత్పర్యం చెప్తాను. The nourishment and care of the body should not overshadow the attention due to the mind. The mind's purification and the mind's sublimation. The body is nourished with breakfast and tiffin in the morning, lunch in the afternoon, tea and snacks at 4 p.m. and again dinner at night. But the body is merely a cart. The mind is the horse that draws it. Unfortunately, the horse is not being fed. Ippudu asalu vishayam. The mind has to be hale, it has to be healthy, joyous and peaceful, free of agitations and worries. The only way to keep the mind that way, number 1, is to recite some holy name. Number 2, to perform some holy act which is conducive to welfare. రెండే మిగతావన్నీ మనం తీసి పక్కన పెట్టచ్చు. గీత యొక్క సారాంశం ఏమిటి, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అయిపోయింది అంతే. 15 అధ్యాయాలు మన 2 పక్షాల్లో చెప్పచ్చు. స్వామి డిస్కోర్సెస్, స్వామి సన్నిధిలో మనం ఏం చేయాలి అంతా చెప్తే ఈ 2 వాక్యాల్లో పెట్టచ్చు. ఏంటి, రిసైట్ సమ్ హోలీ నేమ్, రిసైట్ సమ్ హోలీ నేమ్, నామస్మరణ.
డూ సమ్ హోలీ యాక్ట్ విచ్ ఇస్ కండ్యూసివ్ టు వెల్ఫేర్. సేవ, నామస్మరణ, సేవ అని రెండు ఉంటే స్వామి చెప్పారు అది నాకు ప్రీతికరం. ఇవి రెండు చేసిన వాళ్ళంటే నేను చాలా ఇష్టపడతాను. ఇక్కడ కూడా ఒక క్యాచ్ ఉందండి. నామస్మరణ అంటే మనం దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ రిపీటింగ్ లార్డ్స్ నేమ్ అండ్ డూయింగ్ నామస్మరణ. నామస్మరణ అంటే భగవత్ నామ ధ్యానం చేయడం అని కాదు. నామస్మరణం అంటే ఇట్ ఇస్ సంథింగ్ ఎల్స్. దాంట్లో కూడా అంతరార్థం మనం కొంచెం చూద్దాం. సో ముఖ్యంగా ఏంటంటే ఈ రెండు విషయాల్లో మనం చేసింది ఏంటంటే నామస్మరణ ఒకటి, సేవ ఒకటి. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి మాట. సో నామస్మరణ గురించి ఫస్ట్ మాట్లాడదాం మనం. ఈ నామస్మరణ అన్నది ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ టూల్. ఒకానొక సమయంలో స్వామివారు తన స్నానగదిలో ఉన్నప్పుడు కామావధాని గారు ఒక భక్తుడు బయట నుంచున్నారట. స్వామివారు స్నానం చేస్తున్నారని చెప్పి కామావధాని గారు రుద్రం చదువుతున్నారట. రుద్రం నమ్మకం చమకం చదువుతున్నారట. రుద్రం నమ్మకం చమకం ఎప్పుడు చదువుతాం? లింగాభిషేకాలు జరుగుతున్నప్పుడు మనం సాధారణంగా చదువుతాం ఇవి. సరే, కామావధాని గారి భావం ఏమిటంటే సాక్షాత్తు భగవత్ శివుడికే అక్కడ స్నానం అంటే అభిషేకం జరుగుతుంటే మనం బయట రుద్ర నమ్మకం చమకం చదవాలని చెప్పి ఆయన చమకం చదువుతూ ఉంటే భక్తుడు అడిగాట కామావధాని గారిని, అయ్యా మీరు ఎందుకు చదువుతానంటే అప్పుడు ఆయన చెప్పారట, లింగానికి అభిషేకం చేస్తున్నప్పుడు, శివుడికి అభిషేకం జరుగుతున్నప్పుడు మనం ఇలా రుద్ర నమ్మకం చదివితే మనకి చాలా పుణ్యం అంటే ఆ భక్తుడు బాధపడ్డాట. అయ్యో నాకు రుద్రం నమ్మకం చమ్మకం ఏదీ రాదే, ఈ వేదాలు వచ్చి ఉంటే నేను కూడా ఈ పుణ్యాన్ని సంపాదించేవాడిని కదా, అక్కడ భగవంతుడికి అక్కడ అభిషేకం జరుగుతున్నప్పుడు అని చెప్పి నుంచుంటే స్వామి బయటకు వచ్చి అడిగారట, ఏమైనా అంత దిగాలుగా ఉన్నామంటే అప్పుడు ఆయన చెప్పారట, కామావధాని గారు వేదాలు బాగా చదువుతాడు కాబట్టి ఆయన పుణ్యం సంపాదిస్తున్నారు, నాకు వేదాలు రావు స్వామి, ఆ పుణ్యం నాకు రావట్లేదంటే స్వామి చిరుమందహాసంతో కామావధాని గారు అడిగారట. కామావధాని గారు అంటే అందరికి మనకు తెలుసు ఆయన పేరు, వేదాలు వెనక్కి తిప్పి కూడా చదవగలుగుతారు ఆయన, మహాపండితుడు, మహాజ్ఞాని కూడా, చాలా పండితుడు, చాలా జ్ఞాని కూడా ఆయన. సరే, అప్పుడు స్వామి చిరుమందహాసంతో కామావధాని గారిని అడిగారట, కామావధాని వేదాలు చదవడం కంటే గొప్పమైన విషయం ఏమన్నా ఉందా అని అడిగారట. కామావధాని గారు తక్కువ చెప్పారట, కలికాలంలో నామస్మరణాన్ని మించింది ఏమీ లేదు స్వామి అన్నట. అంటే ఈ కలికాలంలో వేదాలు కాదు, నామస్మరణ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అప్పుడు భక్తుడికే చూసి నవ్వారట, అలా అర్థమైందా బంగారు అని చెప్పి. నామస్మరణ అంటే మన వేదాలు రాలేదని మనం బాధపడక్కర్లేదు, స్తోత్రాలు అవన్నీ రాలేదని బాధపడక్కర్లేదు, నోరుండి మన మనసుతో భగవద్ నామస్మరణ చేస్తే అది వేదాలు చదివడానికంటే గొప్ప, అంటే మన అభిషేకం చేసిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందట. అది నామస్మరణ యొక్క మహిమ. అది కూడా కలికాలంలో చూశారంటే నామస్మరణ యొక్క మహిమ అంత గొప్పదన్నమాట. సో కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది, మొట్టమొదటిది అన్నమాట నామస్మరణ అన్నది. ఒకనొక సమయంలో విద్యార్థులు అందరూ స్వామిని తరచు పట్టుకుని స్వామి హాస్టల్కి రండి అని బతిమాలతో ఉండేవాళ్ళం మేము. చాలా తరచుగా జరిగేదే అది. స్వామి కూడా చాలా ఆటలు ఆడుకునేవారు. అది చాలా మనసులో ఇంపుకుపోయినటువంటి సంఘటనలో ఇవి కొన్ని అన్నమాట. స్వామిని మేము బతిమాలడం, ఆయనేమో మాతో ఆటలాడడం, ఇదిగో వస్తున్నానడం, కూర్చోండి నేను రావట్లేదనడం, నేను హాస్టల్లోకి వస్తే మీరు ఇక్కడ కూర్చుని ఏం చేస్తారని చాలా జరుగుతూ ఉండేవన్నమాట. సరే, ఒకసారి చాలా నెలల వరకు రాలేదు కదా అని చెప్పి స్వామిని అందరూ అడుగుతున్నారు పట్టుకుని. అప్పుడు స్వామి చెప్పారు, అయితే ఎప్పుడు రమ్మంటారు అన్నారు. స్వామి మీరు ఎప్పుడంటే అప్పుడే రండి అన్నారు. అయితే ఇప్పుడే వస్తాను నడవండి అన్నారు స్వామి. సాయంత్రం 4:30కి ఒకరి మొహాలు చూసుకున్నారు, కానీ స్వామి వెళ్ళండి అన్నారు. ఇంకా 400 మంది విద్యార్థులు అందరూ రోడ్డు మీద పరిగెత్తుకుని పోయారనమాట. ఊర్లో అందరూ చూస్తున్నారు ఏమైంది వీళ్ళకని చెప్పి. గడగడ పరిగెత్తుకెళ్ళి దారిలో పూలు కొనుక్కొని, ఇవి కొనుక్కొని, పళ్ళు కొనుక్కొని, స్వామి సడన్గా వస్తున్నారు, కొన్ని ప్రిపరేషన్స్ చేయాలి అని చెప్పి పరిగెత్తుకెళ్తే చివరి నేను నా పిహెచ్డీ చేస్తున్నాను, నేను ఒక ఉపాధ్యాయుడి కింద ఉన్నానమాట. సరే, హాల్లో అంతా వెతుక్కుని వస్తున్నాను, ఎవరైనా ఇంకా విద్యార్థులు మిగిలి ఉన్నారా అని చెప్పి చూస్తుంటే సడన్గా స్వామి తలుపు తీశారు. చూస్తే ఎవరూ లేరు. చూస్తే నన్ను కనబడితే సాయినాథ్ ఇలా రా అన్నారు. ఏమంటే పిల్లలేరి అన్నారు. మీరు వస్తున్నారన్నారు కదా స్వామి, అందరూ వెళ్ళిపోయారు అప్పుడే హాస్టల్కి అన్నాను. అంటే ఇప్పుడు వస్తే హాస్టల్లో కూడా ఒకటి ప్రిపరేషన్లు అవి ఉంటాయి కదా, మీరు ఇప్పుడంతా రెడీగా ఉండరు, గురువారం వస్తానులే బంగారు, వాళ్ళు వెనక్కి రమ్మను అన్నారు. అంటే నేను కాసేపు అదే స్వామి దగ్గర కొన్నిసార్లు అంటే అది మాయ యొక్క ప్రభావం ఏమిటో మనకు తెలియదు, నోట్లోంచి అలా వచ్చేస్తాయి అంతే. నాకు ఆ రోజు ఏం పట్టిందో నాకు తెలియదు, కానీ స్వామి విద్యార్థులందరూ వెనక్కి రమ్మను అంటే నేను స్వామి ఇవాళ వచ్చి గురువారం కూడా వస్తే మేము చాలా సంతోషిస్తాను స్వామి అని నోట్లోంచి వచ్చేసింది నాకు. స్వామి అలా చూశారు నాకేసి, చూసి చెవులు 2 పట్టుకుని ఇలా తిప్పి, స్వామికి వేరే పని లేదు కదరా, ఎప్పుడు మీ వెనకాలే పరిగెత్తుకుని రావడం అలాగా అని చెప్పి పక్కకి తిరిగి
అప్పుడు చిరంజీవి గారు కొంచెం ఆయనతో చెప్పి, ఆ మాటకు వస్తే నాకు కూడా వేరే పని లేదు బంగారు, ఆ మాటకు వస్తే నాకు కూడా వేరే పని లేదు బంగారు, ఇదిగో వీళ్ళు చేస్తున్న ప్రార్థనలు వినడమేనా పని అన్నారు ఆయన. అంటే అదే భగవంతుడి పనిట. మనం ఎన్ని ప్రార్థనలు చేస్తే అన్ని ప్రార్థనలు వినడం, దాన్ని మన్నించడం ఆయన పని అదిట అని చెప్పి అప్పుడు చెప్పారు నన్ను పిలిచి. కానీ ఈ వాక్యం మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేదు. చెవు పట్టుకుని పిండారు, అది వేరే విషయం, కానీ ఇది అనడం అన్నది నేను ఎప్పటికీ మర్చిపోలేదు. అంటే అంత సాక్షాత్ సృష్టికర్త, ఆయనకి ఇది ఒక్కటేట పని, మన ప్రార్థనలు వినడం, దాన్ని మన్నించడం, అది బంగారు, వేరే పని కూడా లేదు కదా అని అన్నారు చిరంజీవి గారు. కాబట్టి మనం మనస్ఫూర్తిగా నామస్మరణ చేస్తే ఆయన ఏ పని చేస్తున్నా దాన్ని వింటూ అక్కడే అయిపోతారు ఆయన. అది పవర్ ఆఫ్ నామస్మరణ అంటే అంత ఇదనమాట. ఇప్పుడు మనం ముఖ్యమైన విషయానికి వద్దాం. ఈ విషయం స్వామి దగ్గర కూడా కొంతమంది పెద్దలు మాట్లాడడం అయింది. ఏంటంటే మనం అందరూ నిత్యం అందరికీ సాయిరామ్ 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 అని అంటూ ఉంటాం, కృష్ణ రామ గోవింద అని అంటూ ఉంటాం, బాగానే ఉంది. పొద్దునే కొంతమంది పూజలు కూడా చేసుకుంటాం, దాంట్లో విష్ణు సహస్రనామం చదువుతాం, అన్నీ అవుతాం. అది ఇన్నిసార్లు భగవద్ నామోచ్చారణ జరుగుతుంటే మనకి ఎంత పుణ్యం వచ్చి ఉండాలి అని చెప్పి మనం కొంచెం డౌట్ రావచ్చు. ఉచ్చరించడం అన్నది నామస్మరణ కాదు. స్వామి చాలా క్లియర్గా చెప్పారు. అది అంటే వస్తే భగవంతుడి నామస్మరణ ఉచ్చరించుతూ కూర్చోవడం, మనం సాయిరామ్ సాయిరామ్ అంటూ ఉండడం అన్నది ఇట్ ఈస్ నాట్ ఈక్వలెంట్ టు నామస్మరణ. నామస్మరణ అన్నది దానికంటే డిఫరెంట్. చిన్న కథ ఉంది, స్వామి చెప్తూ ఉంటారు. ఒకానొక సమయంలో చాలా వ్యాపారి, బాగా ధనికుడు, ఎవరో గురువుగారు ఆయన ఇంటికి వస్తే ఆ గురువుగారితో చెప్పారు. స్వామి చెప్పిన చిన్న కథ ఇది. స్వామి ఆ గురువుగారితో ఈ వ్యాపారి అడుగుతున్నట్టు, స్వామి నాకు మనశ్శాంతి ఉండట్లేదు, చాలా డిస్టర్బ్డ్గా ఉంటున్నాను, నేను ఆనందం అనేది కలగట్లేదు, ఈ మధ్య భగవంతుడి మీద కూడా నాకు ధ్యాస పెరుగుతోంది, మోక్షం కావాలని నాకు అనుకుంటున్నాను స్వామి, ఏం చేస్తే బాగుంటుంది అన్నారట. అప్పుడు ఆయన చెప్పారట, నాయన నువ్వు నీ వ్యాపారం, నీ సిచ్యువేషన్కి నామస్మరణ అనేది చాలా మంచిది, నామస్మరణ చేసుకో, భగవత్ సాక్షాత్కారం నీకు దొరుకుతుంది, ఆనందం కూడా పొందుతావు, మనశ్శాంతి కూడా కలుగుతుంది అన్నారట. అంటే అప్పుడు ఈయన ఆలోచించి చెప్పాట గురుగారితో, స్వామి మరి నా పనిలో నేను అంత నామస్మరణ చేస్తూ కూర్చోడానికి నాకు సమయం ఉండదు కదా, ఏదైనా ఒక స్ట్రాటజీ చెప్పండి అన్నట్టు. అంటే స్వామి పదంలో నాక్ ఏదైనా ఒక స్ట్రాటజీ చెప్పండి అన్నారట. అంటే ఈయనకు అర్థమైంది గురువుగారికి, ఇంకేం చేస్తాను సరే ఓ పని చేయ బాబు, నువ్వు వీలైనంత వరకు నామస్మరణ చేస్తూ ఉంటే అదే మంచిది అని చెప్పి వెళ్ళిపోతే ఈయన స్ట్రాటజీ లాభం లేదని చెప్పి పుట్టిన పిల్లలకి నలుగురికి కృష్ణారామ గోవింద హరి అని పేరు పెట్టాడు ఈయన. ఆయన స్ట్రాటజీ ఏమిటి, రోజు పనిలో మనం ఏదో తిట్టడానికో కొట్టడానికో దేనికో దానికి కృష్ణారామ గోవింద హరి అని పిలుస్తూ ఉంటాం కదా, నామస్మరణ అదే అయిపోతూ ఉంటుంది, మన నామోచ్చరణ అయిపోతూ ఉంటుంది, అదే నామస్మరణ కదా, నాకు కావాల్సిన పుణ్యం దక్కుతుంది అని చెప్పి ఆయన స్ట్రాటజీ వేసి అదే పాలిస్తున్నట్ట. పాలిస్తుంటే సరే ఆయన అంత్యగారిడలు వచ్చాయి, ఇంకా కైలాసం చేరుకోవడానికి, కైలాస యాత్రకు చేరుకోవడానికి సిద్ధమైపోయింది, మంచం మీద అలా పడున్నట్ట. ఇంకా ప్రాణం ఏ సమయంలో పోతుంది అన్నప్పుడు ఆయన ఇలా సైగ చేశాట, ఏదో మాట్లాడతారని చెప్పి. ఏమిటి అని చెప్పి పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళాట, కృష్ణ అని పిలిచాట. ఇక్కడే ఉన్నాను నాన్నగారు అన్నట. మరి హరి ఎక్కడా అన్నట. అక్కడి వైపు నుంచి రెండో కొడుకు, నాన్నగారు నేను ఇక్కడే ఉన్నాను అన్నట. మరి గోవింద ఎక్కడున్నారంటే అదిగో పాదాల దగ్గర ఇక్కడే ఉన్నాడు స్వామి. మరి హరి ఎక్కడా అన్నట. ఇక్కడ ఉన్నాను స్వామి అంటే, అందరూ ఇక్కడే ఉంటే షాప్ని ఎవరు చూసుకుంటున్నారా అని చెప్పి ఆయన ప్రాణం వదిలేట. స్ట్రాటజీలన్నీ ఇలాగే ఉంటాయి. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే మనం భావంతో చేయనిది బాహ్యంతో ఎందుకు పనికిరాదు. అది బాహ్యంతో మనం ఎంతన్నా చేయొచ్చు. బాహ్యప్రియుడు కాదు భగవంతుడు, భావప్రియుడు ఆయన. కాబట్టి మన భావంతో మన కృష్ణ అని చెప్పి ఒక్కసారి అన్నా కూడా జీవితాంతో కృష్ణ అని ఎన్నిసార్లు అనడానికి అది తుల్యం. తులసి దళంతో శ్రీకృష్ణుడే తొక్కగలిగింది రుక్మిణీదేవి, అంత బరువు భగవద్ నామానికి. కాబట్టి భావంతో మనం అంటే అది అంత ముఖ్యం అన్నమాట. కాబట్టి భగవంతుడు అనేవాడు ఆయన బాహ్యప్రియుడు కాదు, భావప్రియుడు. కాబట్టి మనం నామస్మరణ చేస్తున్నప్పుడల్లా ఇది మనం చాలా జాగ్రత్తగా ఉంచాలి. 1 కాదు 2 కాదు 100 కాదు 1000 కాదు, 1000 సార్లు చదవాలి అని చెప్పి మనం పొద్దున్న లేచి విభూతి కొట్టుకొని స్నానం చేసి మనం మొదలెడతాం. కానీ మధ్యలో కుక్కర్ ఉడికిందా లేకపోతే పిల్లాడు లేచాడా అని చెప్పి అలా మనం మాట్లాడుకుంటే, అయ్యో ఆఫీస్లో బాస్తో మీటింగ్ ఉంది అని భావంతో కృష్ణ కృష్ణ ఎన్నిసార్లు అయినా పనికిరాదు. కాబట్టి చేసేదేదో 2 సార్లు మనం నామం భగవంతుని ధ్యానించుకుంటూ మనసా వాచ మనం చెప్తే అది చాలు. స్వామి కూడా చాలాసార్లు చెప్పారు. చాలా ముఖ్యంగా ఏంటంటే ప్రాక్టికల్గా మనం నిజంగా
మనం నామస్మరణ కరెక్ట్గా భగవంతుడికి అనుకూలంగా ఆయనకి ఇష్టం వచ్చిన విధానంగా మనం చేస్తున్నావా లేదా అని ఆలోచించాడంటే ఒక ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ఉందండి. ఈ స్వామి చెప్పారు ఒకసారి నామస్మరణ గురించి డిస్కోర్స్ ఇచ్చారు. స్వామి లోపలికి వచ్చిన తర్వాత కొంతమంది పెద్దలు ఉన్నారు, ఇందులాల్ షా గారు, చిరంజీవి గారు, నారాయణ గారు, వీళ్ళందరూ ఉన్నారు. సో పిల్లలతో అడుగుతూ ఉండేవారు, స్వామి డిస్కోర్స్ ఎలా ఉంది, మీకు ఏం నచ్చింది దాంట్లో అని చెప్పి చెప్తే మేము కొంచెం మాట్లాడేవాళ్ళం. డౌట్స్ ఏదైనా ఉంటే ఆయన క్లారిఫై చేసేవారు. ఒకసారి నేను అడిగాను స్వామి నామస్మరణ ఇన్నిసార్లు చెప్తూ ఉంటాం కదా, ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి అడిగాను. ఇన్నిసార్లు మనం రోజంతా సాయిరాం సాయిరాం అని అంటూ ఉంటాం కదా స్వామి, దాని ఫలితం ఏమన్నా ఉందా అని అడిగాను నేను. దాని ఫలితం ఎంతవరకు వస్తుంది స్వామి? నామస్మరణ మనం నిజంగా మనకు కావాల్సిన విధంగా, మనకి అనుకూల విధంగా మనం చేస్తున్నామా లేదా ఎలా తెలుసుకోవచ్చు అన్నాను. స్వామి చాలా ఇంపార్టెంట్గా చెప్పారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బంగారు, అది నువ్వు ఆలోచించుకో, నీవే ప్రయత్నించుకో, నువ్వే తెలుసుకోవచ్చు ఎంతవరకు నీ నామస్మరణ ఫలితం పలుస్తుందో అని చెప్పన్నారు. ఏమిటి స్వామి అన్నారంటే అప్పుడు స్వామి చెప్పారు, ప్రతి సిచ్యువేషన్లో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అంటే నీకు ఊహించలేనటువంటి సిచ్యువేషన్ నీకు ఎప్పుడన్నా జీవితంలో ఎదురైతే మొట్టమొదటి నీ పెదాల మీద వచ్చేది ఏమిటో అదే నిజ స్వరూపం అన్నారు స్వామి. ఒక్కసారి ఆలోచించండి దాని గురించి. నువ్వు ఊహించలేనిది ఏమన్నా నీకు జీవితంలో ఎదురైతే మొట్టమొదటిసారి నీ పెదాలకి, నీ హృదయానికి, నీ మనసుకి వచ్చేది ఏమిటో అదే నీ నిజమైనటువంటి భావం, అదే నీ నిజమైనటువంటి స్వరూపం అన్నారు. ఇప్పుడు ఇంగ్లీష్లో మనం బూతులు తిడుతూ ఉంటాం, అది ఎలాంటి బూతులో నేను చెప్పను. తెలుగులో బూతులు తిడుతూ ఉంటాం. ఎవరన్నా మన కారు నడుపుతున్నప్పుడు మన ముందర వస్తే ఏ అని చెప్పి ఏదో తిడతాం, అది మన నిజస్వరూపం అండి. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. అటువంటి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో కూడా నేను సాయిరామ్ అని అనగలిగాము అంటే వీఆర్ ఆన్ ద రైట్ పాత్ అని అర్థం. ఒక్కసారి మీకు మీరే ప్రయత్నించుకోవచ్చు. స్వామి చెప్పారు, ఐ మస్ట్ అడ్మిట్ ఐఎమ్ ఎ వెరీ టెరిబుల్ స్టూడెంట్, బికాస్ ఇప్పటికి కూడా నా మొట్టమొదటి వచ్చేది బూతులే వస్తాయి నాకు, రోడ్డు మీద కారు నడుపుతున్నప్పుడు ఎస్పెషల్లీ. కానీ వెంటనే పశ్చాత్తాపడతాను నేను, అయ్యో స్వామి చెప్పింది ఏమిటి, నేను చేస్తోంది ఏమిటి అని చెప్పి. కాబట్టి ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కాలు సడన్గా మనం జారేమన్నా, ఏదైనా మనకి తగిలినా ఫస్ట్ వచ్చే వర్డ్ ఏమిటి? అమ్మ. కానీ అమ్మ అంటే మన అమ్మను అంత ప్రేమిస్తున్నాను అర్థం, దాంట్లో తప్పేమీ లేదు. సాయిరామ్ అన్నాం అనుకోండి, స్పిరిచువల్ ప్రోగ్రెస్లో అంత ముందర ఉన్నాం అని అర్థం. ఏదో ఇంగ్లీష్లో తెలుగు బూతు పదాలు వచ్చాయనుకోండి, దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ అని దాని అర్థం. ఇంకా అంతకంటే మనం ఏం విచారించాలి. ఎవరికి వారే ఎక్కడన్నా టెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫలాని వాడి సర్టిఫికేట్ దానికి అవసరం లేదు. ఇంకా ఎవరికి వారే చూసుకుని వాళ్ళకి వారే యాక్షన్ తీసుకోవచ్చు అనమాట. అక్బర్ బీర్బల్ కథ చెప్తూ ఉండేవారు స్వామి. ఒకనొక సమయంలో అక్బర్ కోర్టులో ఒక చాలా మహా పండితుడు వచ్చి నేను 11 లాంగ్వేజెస్ చాలా గట్టిగా పట్టుంది నాకు, నా మదర్ టంగ్ ఏమిటో మీలో ఎవరు చెప్పలేరు అన్నట్టు అక్బర్ దగ్గరకు వచ్చి. అప్పుడు వస్తాడు అక్బర్ ఏమో తన కోర్టులో పండితులందరినీ పిలిపించి, ఏది చూడండి మీరు ఏమన్నా వీడి మదర్ టంగ్ మాతృభాష ఏమిటో మీరు ఎవరన్నా చెప్పగలుగుతారా చూడండి అంటే వాళ్ళందరూ ప్రయత్నించారట, ఏది కుదరలేదు, ఎవ్వరూ గుర్తుపెట్టలేకపోయారట. ఏది మాతృభాష ఏమిటో చెప్పలేకపోతున్నామండి, అన్ని భాషలు చక్కగా మాట్లాడుతున్నారంటే అప్పుడు బీర్బల్ చెప్పారట, నాకు 24 గంటల సమయం వేయండి జాన్పన, నేను పట్టేస్తాను ఆయన మాతృభాష ఏమిటో అన్నట్టు. సరే అని చెప్పేసి రాత్రి పడుకుని ఉన్నట్ట పండితుడు. పడితే చల్లటి నీళ్ళు ఆయన మీద పోసేట వెళ్ళి, ఆయన లేచి ఓ అని చెప్పి గుజరాతీలో వచ్చాట ఆయన. నెక్స్ట్ డే వచ్చి ఈయన మాతృభాష గుజరాతీ అంటే ఆయన ఆశ్చర్యపోయాట. ఎలా పట్టుకున్నావు అంటే అప్పుడు ఆయన చెప్పాడు, అన్ఎక్స్పెక్టెడ్గా మీకు తెలియకుండా ఏమన్నా జరిగితే మీరు ఫస్ట్ పోతే మీ మనసులో ఉండేది మీ మాతృభాషలోనే బయటకు వస్తుంది అది. కాబట్టి ఇలాగే స్పిరిచువల్ ప్రోగ్రెస్ మనం మెషర్ చేయాలంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో ఏ పదం మన నోటికి వస్తుందో అది మనం గమనించుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. కాబట్టి నామస్మరణ అంటే అది భావంతో చేయాలి, కానీ ఏదో ఉచ్చరిస్తూ అలా ఉంటే దాంతో వేరే పని లేదని చెప్పి స్వామి చెప్పారనమాట. ఇలాంటి నామస్మరణ మనం చేస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, భగవంతుడు అనేవాడు మన హృదయంలోనే ఉంటారు. స్వామి అదే చెప్తూ ఉంటారు, సింగిల్ సీట్ సోఫా అంటారు. అంటే ఆ సోఫా అనేది మన హృదయం. ఆ హృదయంలో సింగిల్ సీట్ అంటే ఇద్దరు భగవంతుడన్నా ఉండాలి, లేకపోతే ప్రపంచమన్నా ఉండాలి, ఇద్దరు కలిసి కూర్చోవడం కుదరదు అక్కడ. కాబట్టి ఒక చిత్రకారుట ఒకసారి ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టాట, చాలా మంచి చిత్రకారుట, అందరూ వచ్చి ఆహా ఓ అని మెచ్చుకుంటున్నారు ఆ చిత్రాల్ని పటాల్ని చూసి. ఒక పటం మాత్రం చాలా వింతగా ఉందిట. అది ఏమిటి? అది మానవుడి హృదయాకారం ఉందిట. అక్కడ హృదయాకారం ఉంది, బాగా తేజస్సుతో వెలజిల్లుతుంది. బయట
భగవంతుడు ఆకారంలో ఎవరో హృదయం మీద అలా చేయి పెట్టి ఇలా నుంచున్నారట బయట. సరే అందరూ ఏం చేస్తున్నారు, ఎవరిది అని చెప్పి చిత్రకారుని అడిగి, అయ్యా ఈ పటం అంతరార్థం ఏమిటి అన్నారట. అంటే అప్పుడు తను చెప్పాట, ఆ హృదయం అన్నది మానవుడి హృదయం, బయట ఉన్నది భగవంతుడు. భగవంతుడు ఆ హృదయాన్ని తెలుసుకుని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు, ఆ చెయ్యి అందుకని హృదయం దగ్గర పెట్టారు అన్నారట. అంటే అప్పుడు వీళ్ళందరూ, అయ్యా భగవంతుడు లోపలికి వెళ్ళారంటే ఆ తలుపు తెరుచుకోవాలి కదా, మరి దానికి హ్యాండిల్ ఏది అన్నారట. ఆ హ్యాండిల్ అంటే భగవంతుడు ఆ హృదయాన్ని తెరిచి లోపలికి ఎలా వెళ్తారు అని అడిగారట. అప్పుడు ఆ చిత్రకారుడు చెప్పాడట, మానవ హృదయానికి హ్యాండిల్ లోపల మాత్రమే ఉంటుందిట, బయట ఉండదుట. అంటే మనం ఆ హ్యాండిల్ తలుపు తీసి లోపల నుంచి మన తలుపు మనం తెరిస్తేనే భగవంతుడు లోపలికి వస్తాడు, ఆయన బయట నుంచి తలుపు తీసుకుని లోపలికి రారు. అది భగవంతుడు మన మానవ హృదయానికి అంత పవర్ఫుల్ ప్లేస్ ఉంది. కాబట్టి ఇటువంటి హృదయంలో మనం మన తలుపు తీసి భగవంతుడిని ఆహ్వానిస్తే కనుక నామస్మరణతో భగవంతుడు మన హృదయంలోంచి ఆయన భాష వినబడుతూ ఉంటుంది మనకి. ఆయన చెప్తూ ఉంటారు ఏది మంచి ఏది చెడ్డ అన్నది మన కాన్షియస్ రూపంలో మనకి చెప్తూ ఉంటారనమాట. దిస్ ఈజ్ స్వామి చాలాసార్లు చెప్తూ ఉంటారు, ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ అంటారు స్వామి. లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ అని చెప్పి ఆ లాంగ్వేజ్ ఆఫ్ ద హార్టే భగవంతుడి ఉవాచ. అది ఎప్పటి నుంచి వస్తుంది, మన తలుపు మనం తీసుకుని స్వామిని లోపల ఆహ్వానిస్తే నామస్మరణతో ఆయన అప్పుడు లోపలికి వచ్చి మనతో అక్కడి నుంచి ప్రసంగించడం మొదలెడతారనమాట. అంతేకాని తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలో ఆయన మాతృభాషలు కావు. ఆయన నిజమైనటువంటి మాతృభాష మన హృదయంలోంచి మనకు వినబడేది. ఒకనొక సమయంలో పిల్లల్ని ఒకసారి స్వామి ఇంటర్వ్యూకి అని చెప్పి పిలిచారు. ఆ గ్రూప్లో ఏంటంటే తెలుగు వాళ్ళు ఉన్నారు, బెంగాలీ వాళ్ళు ఉన్నారు, నేపాలీస్ ఉన్నారు, కన్నడిగాలు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు. విద్యార్థుల్లో 11 మంది వెళ్ళాం అందరం. బెంగాల్ నుంచి ఒక అబ్బాయి ఉండేవాడు, వాడు ఎప్పుడూ నన్ను నా తోటి విద్యార్థి తెలుగులో ఉంటాం అనమాట. మా ఇద్దరు తెలుగు వాళ్ళం, ఎప్పుడు మాతో అంటూ ఉండేవాడు, మీరిద్దరు ఎంత అదృష్టవంతులు, స్వామి మాతృభాష మీకు తెలుసు, ఆయన మాట్లాడేదంతా మీకు అర్థం అవుతూ ఉంటుంది, మీరు ఎంత అదృష్టవంతులు అని ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు మాకు. చెప్తూ ఉంటే సరే ఈరోజు కూడా ఇంటర్వ్యూ ఉంది అంటే సరే మేము అందరూ వెళ్తుంటే అప్పుడు కూడా చెప్పాడు, అరే చాలా లక్కీ పీపుల్, స్వామిస్ మదర్ టంగ్ ఈజ్ నోన్ టు యూ, సో యువర్ మదర్ టంగ్ అండ్ స్వామిస్ మదర్ టంగ్ ఆర్ ద సేమ్, మీకు చాలా బాగా అర్థమవుతూ ఉంటుంది, మీరు చాలా లక్కీ పీపుల్ అని చెప్పి వెళ్ళాం. సరే వెళ్ళాం, కూర్చున్నాం, ఇంటర్వ్యూ అయింది. 2 గంటలు మాట్లాడారు స్వామి మాతో. లోపల మాట్లాడిన తర్వాత చెయ్యి తిప్పడం మొదలెట్టారు ఆయన. అంటే ఏమొస్తుంది అంటే తిప్పుతూనే ఉన్నారు. తిప్పుతూ ఉంటే చెప్పారు. సో అప్పుడు స్వామి విద్యార్థులతో ఇలాగే ఉంటుంది ఆయనతో. ఆయన ఏమన్నారంటే, బిగ్ లడ్డూస్ కమింగ్, దట్స్ వై టేకింగ్ టైం అన్నారు ఆయన. అంటే పెద్ద లడ్డు వస్తుంది, కొంచెం టైం పడుతుంది అన్నారు ఆయన. అదే నిజంగానే ఇంత లడ్డు వచ్చిందండి అని వేడిగా ఉంది. అది తిన్నగా కైలాస్ నుంచి వచ్చిందంటే మనం స్వీట్ షాప్కి వెళ్తే మన స్వీట్ చెప్పేవాడు ఎలా చెప్తాడు, ప్యూర్ ఘీ, అలా మొదలెట్టారు స్వామి లడ్డు పాటికి. ఫ్రెష్ ఫ్రమ్ కైలాస్, మేడ్ అవుట్ ఆఫ్ ప్యూర్ ఘీ అది చెప్పారనమాట. వేడిగా ఉంది అది అని చెప్పి అప్పుడు విద్యార్థిని చూసుకుంటూ ఈ ప్రసాదం అని చెప్పి తీసుకోమని చెప్తే సరే మేము అందరం చెయ్యి ఇలా పెట్టాం. సాధారణంగా లడ్డు ఏంటంటే స్వామి పొడి చేసి ఆ పొడి కొద్దిగా అందరికి ఇస్తారనమాట. అందరూ చేతులు పెడితే ఎవరిని స్వామి పట్టించుకోవాలి, అలా అలా చూస్తున్నారు. ఈ బెంగాలీ అబ్బాయి మీద ఆయన దృష్టి పడింది. ఆయన వెనకాల ఎక్కడో కూర్చున్నాడు అబ్బాయి. ఇట్రా అన్నారు, వస్తే చేయి పెట్టు అన్నారు. పెట్టారు, లడ్డు దాంట్లో పెట్టి దాంట్లో అందరికీ ఇస్తూ తనకు అప్పుడు చెప్పాడు స్వామి, బంగారు, మై లాంగ్వేజ్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, ఇట్ ఈస్ నాట్ తెలుగు అన్నారు. ఎవరికి అర్థం కాదు, మా ముగ్గురికి తప్ప. మా ముగ్గురికి అర్థమైంది. ఆ అబ్బాయి ఏడ్చేసాడు పాపం, ఆ ఇది తట్టుకోలేక. అప్పుడు వెళ్ళి చెప్పాడు, ఐఎమ్ నెవర్ గోయింగ్ టు మేక్ దిస్ మిస్టేక్ అగైన్ అన్నాడు. ఐఎమ్ నెవర్ గోయింగ్ టు మేక్ దట్ మిస్టేక్ అన్నారు. అంటే ఆయనతో మన ఆలోచన ఎంతో, మన ఉత్తరం రాయడం ఎంతో, ఆయనకి ఆల్రెడీ అదంతా ఒకటే. ఆయనకి మీరు చెప్పండి, చెప్పకపోండి, ఉత్తరం రాయండి, ఉత్తరం రాయకపోకండి, ప్రార్థించండి, ప్రార్థించపోకండి, మన మనసులో ఆలోచన వచ్చిన వెంటనే ఆయనకి ఆల్రెడీ తెలిసిపోతుంది ఆయనకి. కాబట్టి ఇది కూడా అటువంటిదే అనమాట. మాతో వాడు అన్నిసార్లు అనేటప్పటికీ ఇంకా స్వామి అనుకుని ఉంటారు వీడికి బుద్ధి చెప్పాలని చెప్పి. ఆ రోజు అందరిలో, మలుగుల్లో కాకుండా పిలిచి లోపల తనకితో చెప్పాడు, బంగారు, మై లాంగ్వేజ్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, ఇట్ ఈస్ నాట్ తెలుగు అన్నారు. అప్పుడు అబ్బాయి తెలుసు. అంటే ఈ లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్ అన్నది మనం నిజంగా వినగలగాలంటే నామస్మరణ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. మనం వేరే ఆలోచనలు ఏది మన మనసులో లేకుండా స్వామి పాదాలే మన కంటి ముందర మనసులో ధ్యానించుకుంటూ నామస్మరణ చేస్తే అది జపాలు తపాలు చేసినంత ఫలితం దానికి. ఈ కలికాలంలో దాన్ని మించింది వేరేది లేదనమాట. సరే, అది నామస్మరణ, దాని మహిమ. మొట్టమొదటి పార్ట్ ఆఫ్ ద సిలబస్ భగవంతుడికి చాలా ప్రీతికరమైనటువంటిది. రెండోది ఏంటంటే సేవ. సేవ అన్నది కూడా సత్య ఆర్గనైజేషన్లో అదొక మూల స్తంభం లాంటిది.
చాలా ముఖ్యమైనటువంటి భాగం మన సేవా సంస్థల్లో, సత్యసాయి ఆర్గనైజేషన్స్ సేవ అన్నది. 1980లో ఒక మెడికల్ సెంటర్ చెన్నైలో స్వామి ఇనాగ్రేట్ చేస్తూ, సాయి కృప దాని పేరు, అక్కడ ఒక డిస్కోర్స్ ఇచ్చారు. అప్పుడు స్వామి డిస్కోర్స్ ఇస్తూ ఇలా అన్నారు ఆయన, A virtuous person is both healthy and happy. Virtuous person is both healthy and happy. Virtue is expressed in daily life through service to living beings, which is seva. The roots of seva are fed by virtue flowing through 3 channels. Seva annadi is a virtue. దాని ఎక్స్ప్రెషన్ అన్నది 3 భాగాల కింద అలా ప్రవహిస్తూ ఉంటుందట. మొట్టమొదటిది ఏమిటి? is sympathy, compassion to fellow man and participate in service. Sympathy, compassion, service. సో మనలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి భావం ఈ 3 అంగాల్లోకి ప్రవేశించి ప్రవర్తిస్తూ ఉంటుందట. ఏమిటి? సింపతి, సర్వీస్ అండ్ కంపాషన్, ఈ 3. సో కాబట్టి దిస్ ఈస్ ట్రూ మీనింగ్ బిహైండ్ మ్యాన్స్ న్యాచురల్ ఎవర్షన్ టు సాలిటరీ లివింగ్. 3 వాదాలు చూడండి. కంపాషన్ టు ఫెలో మ్యాన్, సింపతి టు ఫెలో మ్యాన్, సర్వీస్ టు ఫెలో మ్యాన్. ఫెలో మ్యాన్ అనేది కామన్ ఫర్ ఆల్ 3. మనలో ఎటువంటివైన దివ్యమైనటువంటి భావాలు ఉన్నాయంటే ఈ 3 భాగాల కింద అది సొసైటీలో మన ద్వారా ప్రవళిస్తాయిట. అవి అన్నిటికీ చూసామంటే ఫెలో మ్యాన్ అనేది కామన్ ఫర్ ఆల్ 3. అందుకనే మనం తరచు చెప్తూ ఉంటాం, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటాం. సోషల్ యానిమల్ అంటే ఏమిటి? ఒంటరిగా జీవించడం మానవులకి ఇష్టం ఉండదు. నలుగురిలో జీవించి నలుగురి మధ్యలో బతకాలనే ఆశ మనందరికీ ఉంటుంది. ఎందుకు? ఇట్ ఈస్ న్యాచురల్ టు అస్. అది మన పుట్టుకతో వచ్చింది. ఆ భావం ఎందుకు వచ్చింది పుట్టుకతో? ఎందుకంటే ఆ భావం ఇలా బయటపడాలి. సింపతి టు ఫెలో మ్యాన్, కంపాషన్ టు ఫెలో మ్యాన్, సర్వీస్ టు ఫెలో మ్యాన్. ఆ భావం మనలో పుట్టుకతో వచ్చింది కాబట్టి మన జీన్స్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ జీన్స్లో ఈ 3 భావాలు ఉంటాయి. అందుకనే మనం ఒంటరిగా ఎక్కడో దూరంగా బతికేయాలనే భావం మనలో మోస్ట్ ఆఫ్ అస్ వీ డోంట్ లైక్ ఇట్. మోస్ట్ ఆఫ్ అస్ ప్రిఫర్ ఏంటి? సొసైటీలో నలుగురు మధ్యలో ఉండాలి అని చెప్పి. దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఈ 3 పోయాయి కానీ స్వార్థమైనటువంటి భావాలు ఎక్కువ అవుతాయి. నిజంగా మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అనడానికి కారణం ఇది కాదు. ఇట్ ఈస్ వాట్ స్వామి జస్ట్ నౌ సెడ్. నలుగురి మధ్యలో మనల్ని ఎందుకు పెట్టారంటే వీ హ్యావ్ టు బీ సింపథెటిక్ టు అ ఫెలో మ్యాన్, వీ హ్యావ్ టు బీ కంపాషనేట్ టు ద ఫెలో మ్యాన్, వీ హ్యావ్ టు సర్వ్ ద ఫెలో మ్యాన్. దానికోసం అని చెప్పి మనల్ని సోషల్ యానిమల్ అని అంటూ ఉంటారు. అంతేకాని ఏదో పక్కవాడిని నొక్కి మనం సంపాదించి, పక్కవాడిని దొల్లి మనం సంపాదించి, వాడిని పడకొట్టి, వాడిని ఎలాగోలా తన్ని మనం బతకాలనే భావంతో కాదు. దురదృష్టవశాత్తు అదే అవుతోంది ఈ మధ్య. అంటే అది వర్చ్యూ అన్నది అబ్సెంట్, సెల్ఫిష్నెస్ అన్నది ఎక్కువ అవుతుంది అనమాట. సో సోషల్ యానిమల్ అనే కాన్సెప్ట్కి మొత్తం వికృతమైనటువంటి భావం ఈ మధ్య ప్రవలిస్తోంది సొసైటీలో. కాబట్టి అది సొసైటీలో మనం ఉన్నది దీనికోసం అని చెప్పాలన్నమాట. ఒకానొక సమయంలో విద్యార్థుల్ని స్వామి తరచు పిలుస్తూ ఉండేవారు. ప్రసాదం డిస్ట్రిబ్యూషన్కి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. డబ్బాలు పట్టుకుని మీకు గమనిస్తూ ఉంటారు. చాలాసార్లు ఫోటోలు కూడా చూస్తుంటారు. విద్యార్థులు వచ్చి ఫోటోలు, లడ్డూలు అవి తీసుకుని, యాపిల్స్ తీసుకుని, స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని అందరికీ పంచిపెట్టే పని చేస్తూ ఉంటారు. సరే, పంచిపెట్టిన తర్వాత ఒకసారి విద్యార్థులందరినీ లోపల రమ్మన్నారు స్వామి. రమ్మని చెప్పి, మిమ్మల్ని ఈ సేవ ఎందుకు చేయిస్తూ ఉంటానో తెలుసా అన్నారు. మిమ్మల్ని గ్రామ సేవకి వెళ్ళమంటూ ఉంటాను, హాస్టల్లో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, ఇక్కడేమో భక్తులకి పంచుతూ ఉంటామంటాను. ఈ సేవ మీ చేత ఎందుకు చేయిస్తున్నానో తెలుసా అని అడిగారు. వెయిట్ చేస్తాం. అప్పుడు స్వామి చెప్పారు, తినండి. ఇది చాలా, అంటే ఫస్ట్ అదే ఇంగ్లీష్లో చెప్తాను, దాని తర్వాత ఇదన్నమాట. డూ యూ నో వై ఐ గివ్ యూ ఆపర్చునిటీస్ టు డూ సేవ లైక్ డిస్ట్రిబ్యూటింగ్ ప్రసాదం ఎట్సెట్రా? అంటే మీ చేత ఈ సేవలన్నీ ఎందుకు చేయిస్తున్నానో మీకు తెలుసా? వెన్ యూ డూ ఇట్ విత్ లవ్, అది యాడ్ చేశారు స్వామి. నాట్ వెన్ యూ డూ ఇట్, వెన్ యూ డూ ఇట్ విత్ లవ్ ఐ పుట్ ఇట్ ఇన్ యువర్ అకౌంట్. బ్యాంకింగ్ పని అనమాట అక్కడ. సో మన చేత ఆయనే సేవ చేయించి ఆ పుణ్యాన్ని మన అకౌంట్లోకి స్వామి పెడతారట. వెన్ యూ నీడ్ ఆర్ ప్రే ఫర్ మై గ్రేస్ ఐ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ దిస్ అకౌంట్ and see how much credit you got and respond accordingly. మనం మనస్ఫూర్తిగా ప్రేమతో సేవ చేస్తే ఆయన వెంటనే మన అకౌంట్లోకి అది పెడతారు.
మనం రేపొద్దున అవసరం వచ్చి స్వామి కరుణించండి అని ప్రార్థిస్తే ఫస్ట్ ఆయన ఈ అకౌంట్ చూసుకుంటారట, వీడికి ఎంత ఉంది క్రెడిట్ అని చెప్పి, దాన్ని బట్టి ఆయన ఎంత ఇవ్వాలో అంత ఇస్తారట. దీనికంటే ఇంకొంచెం ముందర వెళ్ళినట్టయితే ఒకసారి ఒక భక్తుడు స్వామిని అడిగారు, పెద్ద ఆయన ఎవరో, ఆయన పేరు నేను చెప్పను. సరే ఆయన స్వామిని ఎందుకు అడిగారంటే, స్వామి ఆయన ఏదో కారణం వల్ల స్వామి ఆయన ద్వారా ఆశ్రమంలో ఉంటున్న ఇద్దరిని ఎవరినో బయటకు పంపించారు స్వామి. అప్పుడు కొంచెం బాధపడుతూ ఆయన అడిగారు స్వామిని, స్వామి ఎందుకు ఇలా అయింది, నేను మెసేజ్ క్యారీ చేసిన వాళ్ళకల్లా ఆయన వాళ్ళు బయట పంపించాల్సి వచ్చింది అని చెప్తే అప్పుడు స్వామి చెప్పారు, వాళ్ళకి చెడు జరిగింది వీడికి మంచి జరిగింది అనే ఆలోచన నీకెందుకు వస్తుంది అన్నారు. అంటే స్వామి మరి వాళ్ళు బయటకు వెళ్ళారు కదంటే అప్పుడు స్వామి అకౌంట్ బుక్ థియరీ అని చెప్పి మొట్టమొదటిసారి స్వామిని చెప్పడం అంత క్లుప్తంగా నేను అప్పుడే విన్నాను. ఆ థియరీ అన్నది ఒక్కసారి మనం నిజంగా అనుకుంటే పక్కవాడు బాగుపడుతున్నాడు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నాకెందుకు బాగు అవట్లేదు అని చెప్పి ఆలోచన మనలో పోతుంది. అది చాలా పవర్ఫుల్ థియరీ, అది నేను చెప్తాను అందరికీ. ఇక్కడ అకౌంట్ బుక్ థియరీ అన్నది ఎలా ఉంటుందంటే స్వామి అప్పుడు చెప్పారు, బంగారు నువ్వు బ్యాంకుకి వెళ్తావు, బ్యాంకుకి వెళ్ళి నాకు ఇంత డబ్బు కావాలి అని నువ్వు బ్యాంక్ వాళ్ళని అడుగుతావు, వెంటనే ఇచ్చేస్తారా వాళ్ళు డబ్బులు? ఇవ్వరు. సో ఫస్ట్ ఏం చేస్తారు, నీ అకౌంట్ ఓపెన్ చేస్తారు. నీ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో నీకు ఎంత డబ్బు ఉందో చూసుకుంటారు వాళ్ళు. నువ్వు అడిగింది దాంట్లోకి సరిపోతుంది అంటే నువ్వు అడిగిన డబ్బు నీకు ఇస్తారు. సరే అంత డబ్బు లేదు నీకు. రెండో స్టెప్ ఏమిటి, నీ దగ్గర తాకట్టు పెట్టడానికి మార్టగేజ్ అంటాం ఈ కాలం భాషలో. మార్టగేజ్ తాకట్టు పెట్టి ఏదైనా నువ్వు ఇవ్వగలిగితే దానికి డబ్బు సూటబుల్గా వాళ్ళు ఇస్తారు. మార్టగేజ్ 2. పోనీ అది కూడా కుదరలేదు అనుకోండి, 3 గ్యారంటీ నోట్. నేను నీకు డబ్బులు ఇచ్చామంటే ఆ డబ్బులు నువ్వు ఇవ్వలేని పక్షంలో నీ బదులు ఇంకెవరన్నా డబ్బులు ఇస్తారా, ఆ గ్యారంటీ నోట్ ఇస్తే కనుక నీకు అడిగిన డబ్బులు మళ్ళీ ఇస్తారు. ఈ 3 మార్గాలు తప్ప వేరే మార్గం లేదు నువ్వు అడిగిన డబ్బు నీకు రావాలంటే. భక్తుడు అవును స్వామి అన్నారు, స్పిరిచువాలిటీ కూడా అంతే బంగారు అన్నారు. హౌ చెప్తారు చూడండి. ఇప్పుడు స్వామి మొట్టమొదట నువ్వు స్వామిని నన్ను కరుణించు, నాకు ఇది కావాలి అనుగ్రహించు అని చెప్పి నువ్వు ప్రార్థిస్తే మొట్టమొదటిసారి స్వామి ఏం చేస్తారంటే అకౌంట్ బుక్ తీస్తారట. నీ అకౌంట్లో ఎంత ఉంది, మన స్వయార్జితం, మనం చేసుకున్న పుణ్యం, మనం ఎన్ని సేవలు చేశామో ఎంత మంచి చేశామో అవన్నీ అక్కడ ఉంటాయి, మన స్వయార్జితం. సో మన స్వయార్జితంతో మనం పుణ్యాన్ని సంపాదించుకుంటే మన అకౌంట్ బుక్లో చూసుకుని మనం అడిగింది స్వామి అప్పుడు ఇస్తారట. సరే మనం సఫిషియంట్ పుణ్యం లేదు మనకి, మనకు కావాల్సినంత పుణ్యం మనం చేసుకోలేదు, మనం అడిగిన గ్రేస్ ఇస్ టూ మచ్. సో అప్పుడు స్వామి రెండోది చూస్తారు. రెండోది ఏమిటి, తాకట్టు, మార్టగేజ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మన పూర్వజులు మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం. మార్టగేజ్ ఈజ్ నాట్ అవర్స్, ఇట్ ఈస్ గివెన్ బై అవర్ ఎన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటాం మన లాంగ్వేజ్లో. కాబట్టి మన పూర్వజులు మన పుణ్యం, మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు చేసిన పుణ్యం అది కూడా మన బ్యాలెన్స్లోకి వస్తుందిట. వాళ్ళు ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళ ఆస్తి మనకు ఎలా వస్తుందో ఈ పుణ్యం కూడా వాళ్ళకే వస్తుందట. అందుకని స్వామి చెప్తూ ఉంటారు, తెలుసు కదా, తరతరాలకి నా అనుగ్రహం నీకు ఉంటుంది అంటారు. ఇది అంటే ప్రస్తుతం ఈయన చేసిన పుణ్యం ఆయన్ని ఎంత తృప్తిపరిచిందంటే ఆయనకే కాదు కదా, ఆయన తరతరాలకు కూడా గ్రేస్ ఉంటుంది అని స్వామి అక్కడ ఆశీర్వదిస్తారు. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. అంటే మన తాత ముత్తాతలు మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం కూడా అకౌంట్, మార్టగేజ్. మనం చేసుకున్న పుణ్యం సరిపోకపోతే స్వామి అప్పుడు ఆ సెకండ్ పేజ్లోకి వెళ్తారట, మార్టగేజ్. పోనీ అది కూడా సరిపోలేదనుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఈ థర్డ్ది. మూడోది ఏమిటి, గ్యారంటీయర్ నోట్. గ్యారంటీయర్ నోట్ అంటే ఏమిటి, నువ్వు డబ్బులు తిరిగివ్వలేని పక్షంలో నేను ఈ డబ్బులు మీకు ఇస్తానని చెప్పి ఎవరో నోట్ రాసి ఇవ్వాలట. ఇది మీరు అసలు ఊహించి ఉండరు అసలు ఇదేమిటో. థర్డ్ కేటగిరీ ఈజ్ మన మంచి కోసం ఈ సమయంలో మన గురించి ఎవరన్నా ప్రార్థిస్తున్నారా, వింటారట స్వామి. మన స్వయార్జితం ఏమీ లేదు పుణ్యం. నంబర్ 1, మన తాత ముత్తాతలు తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం ఖర్చు అయిపోయింది, ఏమీ చేయలేదు. నంబర్ 2, అప్పుడు స్వామి వింటారట, ప్రపంచంలో ఫలాని వాడు చాలా మంచివాడు, ఈయనకి మేలు జరుగుగాక, నీ గురించి నీ కోసం ఎవరన్నా ప్రార్థిస్తున్నారా, ఆ ప్రార్థన విన్నా కూడా ఆయన ఇచ్చేస్తారట మీకు కావాల్సింది.
ఈ మూడిట్లో చూశారంటే ఫస్ట్ కేటగిరీ ఒక్కటే మన చేతిలో ఉంది. మన పుణ్యం మనం సంపాదించుకోవడం. ఎలాగా? సేవా కార్యక్రమం, మంచి భావాలు, మంచి ఉద్దేశం, ఈ ఒక్కటే మన చేతిలో ఉంది. మిగతా రెండు మన చేతిలో లేవు. కానీ సమాజంలో మనం ఎంత మంచి చేస్తే మన గురించి ప్రార్థించే వాళ్ళు అంతమంది పెరుగుతారు. సో థర్డ్ కేటగిరీ కూడా గ్యారంటీయర్లు అంతమంది వచ్చేస్తారు మనకి. కాబట్టి చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం. ఒకసారి ఒక జడ్జి ఒక ఆయన వచ్చారు స్వామి దగ్గర ఇంటర్వ్యూకి. జడ్జి, వాళ్ళ భార్య, కొడుకు, కోడలు వికలాంగుడైనటువంటి ఎప్పుడే పుట్టిన పాప, వికలాంగుడి కింద పుట్టింది పాపం. సరే పాపని తీసుకొచ్చి, సరే తల్లి పాపం ఏడుస్తోంది. స్వామి మీరంటే పుట్టిన పాప వికలాంగుడిగా పుట్టడం అన్నది ఎవరికన్నా బాధాకరంగా, తల్లిదండ్రుల బాధ అయితే మనం చెప్పక్కర్లేదు. ఇంకా ఏడుస్తుంటే స్వామి మీరే ఏదైనా చేయాలి స్వామి, మీరే ఏదైనా చేయాలి స్వామి, దయతెలసండి స్వామి, చిన్న పిల్ల స్వామి అని చెప్పి ఏడుస్తుంటే నాకే ఏడుపు వస్తుంది. వెనకాల నుంచున్నాను అక్కడ, నాకే ఏడుపు వస్తున్నా. తల్లి బాధ భరించలేక, తండ్రి బాధపడుతున్నాడు. ఆ తాత అయితే లాయర్, ఆయన రిటైర్డ్ జడ్జ్, ఆయన కూడా ఏడుస్తున్నాడు. స్వామి కుచ్బీ కరో స్వామి, ఆపి ఇసుక అంటే మీరే మాకు మార్గం స్వామి ఏదైనా చెప్పండి అంటే మనకంటే ఏడుపు వచ్చేస్తుంది. ఇక స్వామిలో మొహంలో అస్సలు మార్పు లేదు. కానీ ఆయన చెప్పిన వాక్యం మాత్రం ఎంత నాకే భయం వేసింది. అప్పుడు స్వామి ఆయనతో, జడ్జితో చెప్పారు, చాలా కరెక్ట్ ఆయన చెప్పారు, దొంగ భావాలతో దొంగ చర్యలతో సంపాదించొద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను, నువ్వు వినేవాడివి కాదు. నువ్వు చేసుకున్న పాపమే అదిగో నీ మనోరాలకు వచ్చింది, ఇప్పుడు అనుభవించు నీ నరకం అన్నారు స్వామి. నువ్వు చేసుకున్న పాపం ఇక్కడ వచ్చింది అని చాలాసార్లు అంటూ ఉంటాం. మన వాగ్వివాదంలో కూడా అంటూ ఉంటాం. ఏంటంటే ఎవరో చేసిన పాపం నాకెందుకు తగలాలి? తప్పదు, అది తప్పదు. తాత ముత్తాతలు చేసిన పుణ్యం మనకి ఎలా దక్కుతుందో వాళ్ళు చేసిన పాపంలో కూడా మన భాగానికి వస్తుంది, అది తప్పదు. కాబట్టి మనం యాజ్ అన్ ఇండివిజువల్ వీ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. మనం ఏదో తప్పు చేసేసి జీవితాన్ని ఉద్దేశించి మనం వెళ్ళిపోవడం అంటే ఆహా ఊహు అనుకుంటూ వెళ్ళం కాదు. మన తరతరాలకి అదే అంటుతుంది, ఆ పాపం చుట్టుకుంటుంది మనకి. కాబట్టి అది ఎందుకు చెప్తున్నానంటే ఇది యాక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. మన అడుగడుగున మనం చాలా జాగ్రత్తగా వెయ్యాలి. అంటే దాని పరిష్కారం మనం ఒక్కడికే కాదు, దాని ఫలితం మనం ఒక్కడికే కాదు, మన తరతరాలకి అదే వస్తుంది. పుణ్యం చేసుకుంటే పుణ్యం, పాపం కట్టుకుంటే పాపం. అది అకౌంట్ బుక్ థియరీ అనేది అంత పవర్ఫుల్. కాబట్టి మన నెక్స్ట్ టైం ఏంటంటే మనం ఎంత ప్రార్థిస్తున్నా మన ప్రార్థనని మన్నించట్లేదే అంటాం. మనలోనే కొంతమంది పెద్దలు ఉంటారు, పొద్దునుంచి సాయంత్రం వరకు చాలా పూజలు, ప్రార్థనలు, సేవలు, పేదలను ఆదుకోవడాలు, మంచి పనులు చాలా చేస్తూ ఉంటారు. వాస్తవమే, కరెక్టే. కానీ వాళ్ళు చేసుకున్న పాపం ఎంతంటే ఇవన్నీ దానికి ఇంకా సరిపోవట్లేదు, ఇదంతా సరిపోవట్లేదు. కాబట్టి మనం ఎవరికన్నా అంత ప్రార్థన చేస్తున్నా జీవితంలో వాడికి ఏంటి ఇన్ని బాధలు ఉన్నాయనే అధికారం మనకి లేదు. భగవంతుడిని ప్రశ్నించే అధికారం అంతకంటే లేదు. ఆయన ఏం చేస్తున్నారో ఆయనకి తెలుసు, ఆయన ఎందుకు ఇస్తున్నారో, ఆయన ఎందుకు ఇవ్వట్లేదో ఆయనకి ఇంకా బాగా తెలుసు. సో ఈ కంపారిజన్ అనేది మనం ఎప్పుడూ పెట్టుకోకూడదు. ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి జర్నీ వాళ్ళదే. ఎవరి అకౌంటు ఇండివిజువల్గా, పక్కవాడి అకౌంట్ గురించి మనకి బ్యాంక్ వాడు చెప్పడు. భగవంతుడు కూడా అంతే, ఎవరి అకౌంట్ ఆయన దగ్గర ఆయనకే ఉంటుంది. వీళ్ళ అకౌంట్ గురించి మనకి, మన అకౌంట్ గురించి వాళ్ళకి ఆయన చెప్పరు, ఆయన చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మన కంపారిజన్ అన్నది మనకి చాలా గుంట లాంటిది. మన స్పిరిచువల్ జర్నీలో అది చాలా గుంట లాంటిది. మనం ఎప్పుడూ అటువంటి దాంట్లో దిగకూడదు. ఈ అకౌంట్స్ అన్నది కాబట్టి సేవ, యాక్షన్ విత్ లవ్ అన్నది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం సేవ చేస్తున్నప్పుడు స్వామి చెప్పారు, నువ్వు సేవ చేస్తూ ఉంటే మనస్ఫూర్తిగా నామస్మరణ చేస్తూ సేవ చేస్తూ ఉంటే నీ మంచి బాగులన్నీ స్వామి చూసుకుంటారు, ఇంకో నా గురించి పట్టించుకోక్కర్లేదు అన్నారు స్వామి. ఇది కూడా మనలో చాలామంది ఉన్నది ఎక్స్పీరియన్స్. ఇది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సేవ క్యాంప్స్ అని చెప్పి తిరుగుతూ ఉంటాం. ఒక్కసారి కూడా మన ఫ్యామిలీ గురించి కానీ, మన దీని గురించి కానీ మన అనిల్ కుమార్ గారు చెప్తూ ఉండేవారు చాలాసార్లు. ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు ఆయన చాలాసార్లు చెప్తూ ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సత్స ఆర్గనైజేషన్కి ఆయన ప్రెసిడెంట్ కింద ఉండేవారు. ఉన్నప్పుడు ఆయన సేవకి ఆయన మూల ప్రాంతాలకు తిరిగి స్వామి యొక్క మాటలు, డిస్కోర్సెస్ ప్రచారం చేసి చాలామందిని స్వామి ఆర్గనైజేషన్ లాగడానికి ఆయన చాలా ముఖ్య పాత్ర వహించారు దాంట్లో. అప్పట్లో
ఆయన ఎన్ని కథలు చెప్పేవారంటే, ఆయన కాలేజ్లో ఆయన అలా చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఎప్పుడు ఆయనకి తిట్లు పడేవి కాదు. ఆయన అదే చెప్తూ ఉండేవారు, స్వామి పని మీద నేను మనసావాచ కర్మ వెళ్ళిపోతూ ఉండేవాడిని, నాకు పనిష్మెంట్ లాంటివి ఎప్పుడు వచ్చేవి కావు అని చెప్పారు. అంటే ఆయన చూసుకుంటున్నారనమాట వెనకాల, నువ్వు పని చేసుకో, ఆయన చూసుకుంటారనమాట. కాబట్టి మనం మనస్ఫూర్తిగా స్వామి పని కార్యం అంటే మన సేవ మనం చేసుకుంటూ ఉన్నామంటే మన గురించి ఆయనే చూసుకుంటారు. సరే, ఒకసారి నేను పిహెచ్డి చేస్తున్న రోజుల్లో 1994 అనుకుంటాను, 94 అప్పుడు స్వామి బెంగళూరుకి వెళ్తే కనుక నేను వైజాగ్కి లైబ్రరీ, మంచి లైబ్రరీ ఉంది అక్కడ న్యూక్లియర్ ఫిజిక్స్లో. కాబట్టి ఆ లైబ్రరీకి వెళ్ళేవాడిని అనమాట. స్వామి నేను లిటరేచర్ సర్వేకి వెళ్తాను స్వామి, నాకు కావాల్సిన పుస్తకాలు అక్కడే ఉన్నాయి, న్యూక్లియర్ ఫిజిక్స్ పుస్తకాలు ఇంకెక్కడ లేవు అంటే, ఆ వెళ్ళిరా బంగారు అనేవారు. సరే, ఒకసారి నేను అక్కడ ఎంబీపీ కాలనీలో సత్సాయి మందిరం ఉంది అక్కడ వైజాగ్లో. సరే, అక్కడికి వెళ్ళి వాళ్ళు స్వామి విద్యార్థి వచ్చారు అంటే, ఏమండి మాకు కొంచెం ప్రసంగం ఇస్తారా ఇక్కడ భక్తులందరికంటే, వస్తానని చెప్పి సరే వెళ్ళాను నేను. ఆ కాలంలోటి విశాఖపట్నం ఈ కాలంతో పోల్చకూడదు మీరు. అప్పట్లో ఏమిటంటే 8 అయిందంటే స్ట్రీట్స్ అన్ని నిర్మానుషం అయిపోయాయి. బస్సులు ఉండేవి కావు, ఆటోలు ఉండేవి కావు, అసలు ఎవడూ ఉండేవాడు కాదు రోడ్ల మీద. అంటే 8 అందరూ పడుకునేవారు, తాళాలు వేసుకునేవాడు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవారు, ఏమీ ఉండేది కాదు. సరే, ఎంవీపీ కాలనీ ప్రసంగం అయిపోయింది. దాని తర్వాత మంచి సత్సంగం అయింది. స్వామి గురించి మాట్లాడుకుంటూ అక్కడే ప్రసాదం స్వీకరించి అచాతుగా చూస్తే నేను 8:30 అయింది. సరే, ఇంకా నేను బయలుదేరుతానండి, నా హోటల్కి వెళ్ళిపోవాలి అని చెప్పి సరే బస్ స్టాప్లో నుంచుని స్వామి గురించి అలా ఆలోచిస్తూ నుంచున్నాను. రోడ్డు మీద ఎవరూ లేరు, ఏదో 1-2 కార్లు వెళ్తున్నాయి ఇటు అటు, అంతేగాని బస్సులు లేవు, ఆటోలు లేవు, ఏమీ లేవు. సరే, నుంచి సరే 8:45 అయింది. ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. మొట్టమొదటిసారి ఆలోచన వచ్చింది, హోటల్కి వెళ్ళాలి కదా, ఇప్పుడు ఎలాగా వెళ్ళేది అని చెప్పాడు. సరే, ఒక స్కూటర్ వచ్చింది ఒకటి. స్కూటర్లో ఒక ఆయన ఉన్నారు, హెల్మెట్ వేసుకున్నారు, వెళ్తున్నారు. ముందరికి వెళ్ళి స్కూటర్ మళ్ళీ వెనక్కి వచ్చింది. చూసి ఆ హెల్మెట్లో నుంచి ఆ మనిషి అడిగాను, ఏమండి మీరు ఇప్పుడే ఎంవీపీ కాలనీలో ప్రసంగించారు కదా అన్నారు. అంటే అవును సార్ అంటే, నేను అక్కడి నుంచే వస్తున్నాను, మొత్తం విన్నాను నేను, మీకు ఎవరు చెప్పలేదండి 8 దాటితే బస్సులు దొరకవని అన్నారు. నాకు ఎవరు చెప్పలేదండి అన్నాను. నేను మంచి పని అయింది, నేను వచ్చాను ఇక్కడ, లేకపోతే మీరు రోడ్డు మీద అలాగే నుంచుని ఉండేవారని చెప్పి ఎక్కడని చెప్పాను. సరే, ఎక్కి బయలుదేరి వెళ్తున్నాం. అలా వెళ్తున్నాం. ఆయన మాట్లాడుతున్నారు. కొన్ని నేను మాట్లాడిన విషయాల్లో కొన్ని ఆయనకి నచ్చాయి, కొన్ని నచ్చలేదు. నన్ను అడుగుతున్నారు. నేను ఆయన మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. సరే, హోటల్ వచ్చింది, నన్ను దింపేశారు, ఆయన వెళ్ళిపోయాడు. ఒక మెట్టెక్కి నేను పైకి వెళ్ళిన తర్వాత నాకు హఠాత్తుగా అర్థమైంది, నేను ఎక్కడ ఉంటున్నానో, ఏ హోటల్లో ఉంటున్నాను కానీ ఒక్కసారి కూడా చెప్పలేదు ఆయనకి. ఆయన మాత్రం బాణం వదిలినట్టు నన్ను కరెక్ట్గా నా హోటల్ దగ్గర వదిలి ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు అర్థమైంది, అమ్మో మహానుభావుడు ఆయనే వచ్చారని చెప్పి. ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు ఒక స్కూటరు, ఒక హెల్మెట్ కూడా. సరే, వస్తే చాలా ఇదైంది నాకు. సమ్మర్ కోర్స్కి అని చెప్పి బృందావన్కి వెళ్ళాము అందరం. బృందావన్కి వెళ్తే సరే, తల్లి బృందావన్లో మాట్లాడుతున్నప్పుడు స్వామి పిలిచారు, సాయినాథ్ నువ్వు కూడా మాట్లాడు అన్నారు. సరే, నేను ఉయ్యాలి ఇక్కడ ఉంటుంది, మనం కనబడం స్వామికి. స్వామి ఏమాత్రం అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఇటుంటాం, స్వామి కనబడరు మనకి. సరే, ఈ చెప్తున్నాను ఈ సంఘటన. అంటే స్వామి ఎలా ఆదుకుంటారు అంటే, నేను ఇంకా మొదలెట్టాను, స్వామి అక్కడి నుంచి అంటున్నారు నేనే అని చెప్పి. నాకు కనబడట్లే, ముందరందరూ నవ్వుతున్నారు. నేను ఇంకా మొదలు పెట్టలేదు, అప్పుడు ఎందుకు నవ్వుతున్నారు వీళ్ళు అని చెప్తే, అప్పుడు తర్వాత వాళ్ళు చెప్పారు నాకు, నువ్వు చెప్తుంటే అప్పుడు స్వామి చెప్తున్నారు, ఆ స్కూటర్లో వచ్చింది నేనే అని చెప్తున్నారు మాకు అని చెప్పి. అంటే అప్పుడు నేను పాదాల మీద పడి, స్వామి మీరు ఆ రోజు వచ్చారు, అందుకనే నేను బతికాను, హాస్టల్కి మళ్ళీ హోటల్కి రాగలిగాను స్వామి అంటే, ఏరా నీ దగ్గర వాచ్ లేదా అని అడిగారు. అంటే వాచ్ వస్తుంది వాచ్ లేదు స్వామి అన్నాను. అంటే అప్పుడు వాచ్ ఏమి ఇవ్వట్లేదు నేను, ఇప్పుడు మైక్ ఇస్తే అలా మాట్లాడుతూ పోవడమేనా, సమయం చూసుకోక్కర్లేదా అన్నారు. అంటే సరే, అంటే ఏమిటి మనం, కానీ ఆయన ఎందుకు ఆదుకోవాల్సి వచ్చింది, రోడ్డు మీద అలా వదిలేసేయచ్చు కదా. స్వామి కార్యం స్వకార్యం అంటే ఆయన ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఆనందంలో నేను మునిగిపోతున్నాను. దాని తర్వాత సత్సంగం అయింది, మిగతా వాళ్ళ అనుభవాలు నాకు చెప్తున్నారు, నేను వింటున్నాను, మేము ఆనందిస్తున్నాను చాలా. అంటే ఆ ఆనందంలో మేము మునిగిపోయాం కాబట్టి ఇంకా ఆయనే దిగొచ్చారు. ఇంకా వీళ్ళు ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు, వీళ్ళతో పని లేదని చెప్పి ఇంకా ఆయనే వచ్చి ఆదుకున్నారనమాట. అలా 1 ఏమిటి 2 ఏమిటి ఎన్నెన్నో, మనకేమిటి వీళ్ళకేమిటి, అందరికీ ఉంటాయి అలాంటివి. మన సేవ చేసుకుంటూ ఉంటాం, వెనక నుంచి ఆయన మనం చూసుకుంటూ ఉంటారు ఆయన. సో కాబట్టి ఏంటంటే, సేవలో మనం నామస్మరణతో మన భావంతో మనం చేస్తూ ఉంటే మన మంచి బాగులన్నీ ఆయనే చూసుకుంటారనమాట. ఈ నామస్మరణ సేవ చేస్తున్నప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైనటువంటి మన మనసులో ఎల్లప్పుడూ ఉండాలి అది, ఈ భావం ఏమిటంటే, స్వామి వాక్కు 2 వేరు కాదు, 2 ఒకటి.
అవి రెండు ఒకటే. ఒక్కసారి స్వామి ఏదో చెప్తే అది ఏదో గాలి మాట కాదు, అది ఖచ్చితంగా అది సాక్షాత్తు స్వామి చెప్పారు, చేస్తారు అని. కాబట్టి మనం చాలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకసారి ఏంటంటే ఇలాగే నేను కల్పాకంలో అటామిక్ పవర్ స్టేషన్ ఉంది, మనందరికీ తెలుసది. అక్కడ ఏదో కొంచెం మెషిన్ ఏదో నేను అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి నా పిహెచ్డికి. వాళ్ళు ఒకళ్ళే చేయగలుగుతారు, ఆ మెషినరీ వాళ్ళ దగ్గరే ఉంది. సరే చెన్నైకి వెళ్ళాలని అంటుంటే అప్పుడు చక్రవర్తి గారు రిజిస్ట్రార్ అప్పుడు మాకు. స్వామితో చెప్తాను నేను, స్వామితో చెప్పిన తర్వాత నువ్వు బయలుదేరు అన్నారు. స్వామితో చెప్పి ఆయన స్వామి ఈజ్ నాట్ రెస్పాండింగ్, ఐ థింక్ యూ వెయిట్ అన్నారు. సరే ఆగాను. జనవరిలో స్పోర్ట్స్ మీట్ అయిపోయిన తర్వాత ఎంబీఏ విద్యార్థుల్ని స్వామి చెన్నైకి తీసుకెళ్తున్నారు అక్కడ వర్క్షాప్ కోసం. సో స్వామి ఏమన్నారంటే నేను కూడా వెళ్తున్నాను చెన్నైకి, ఎలాగూ అక్కడ ప్రోగ్రామ్ ఉంది, ఎంబీఏ పిల్లలు మీరు కూడా రండి నాతో, అక్కడ మీకు వర్క్షాప్ పెడుతున్నాను అన్నారు. సరే ఎంబీఏ పిల్లలు విద్యార్థులు వస్తే అప్పుడు స్వామి చక్రవర్తితో చెప్పారు, వాడు కూడా చెన్నైకి వెళ్తాను అంటున్నాడు కదా, వీళ్ళతో పాటు వచ్చేమను, నేను తీసుకుపోతాను అన్నారు. సరే నేను కూడా వచ్చాను, నేను ఎంబీఏ విద్యార్థిని కాదు కానీ నేను కూడా వెళ్ళాను వాళ్ళతో. సరే ఇంకా అందరం అక్కడ చేరాం. పొద్దున్న దర్శనానికి వెళ్ళాం స్వామి దగ్గర. దర్శనానికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను స్వామి కల్పాకంకి, చెన్నై నుంచి కల్పాకం 80 కిలోమీటర్లు ఉంటుంది. సో స్వామి నేను కల్పాకంకి వెళ్ళొస్తాను అంటే, నేను 2 రోజులు ఇక్కడ ఉంటాను బంగారు, నేను పని చూసుకుని వచ్చేయండి. 2 రోజుల్లో అవుతుందో లేదో, ఆ ఇన్స్ట్రుమెంట్ని తీసుకోవాలి, టెస్ట్ చేయాలి, ఖచ్చితంగా దానికి కొన్ని చేంజెస్ ఉంటాయి, అది మళ్ళీ దాన్ని మోడిఫై చేయాలి, 2 రోజుల్లో అవుతుందో లేదో నాకు గ్యారంటీ లేదు స్వామి, 2 రోజుల్లో అవ్వకపోవచ్చు స్వామి అన్నాను. అంటే నీ ప్రయత్నం నీ పని నువ్వు చేసుకో, మిగతా నేను చూసుకుంటాను అన్నాడు స్వామి. ఇలా వెళ్తే సరే అక్కడికి మొట్టమొదటి రోజే నేను వచ్చానని తెలిసింది, కానీ అక్కడ మనకు ఉంది స్వామి భక్తులే అక్కడ సైంటిస్టుల కింద పనిచేస్తున్నారు వాళ్ళు వెంటనే చెప్పాను ఇలా 2 రోజుల్లో స్వామి అన్నారు అంటే, స్వామి సెట్ దట్ విల్ డూ ఇట్ అన్నాడు. వాడు వెంటనే కూర్చుని రాత్రంతా కూర్చుని దాన్ని మొత్తం మనకు కావాల్సినంత సెట్ చేసుకుని 2వ రోజుకే మొత్తం రెడీ చేసి పారేశారు. అయిపోయింది. 125 కేజీల మెషిన్, దాన్ని క్రేట్లో పెంచి చక్కగా ప్యాక్ చేసి పెట్టారు. ఇప్పుడు ఆ 125 కేజీలని కల్పాకం నుంచి చెన్నైకి ఎలా తీసుకెళ్లేది? బస్సులో ఎక్కించలేము, చాలా బరువు. అప్పుడు బాబు వాళ్ళే ప్రయత్నిస్తారు, ఒక వ్యాన్ ఒకటి కల్పాకం నుంచి చెన్నైకి వెళ్తోంది 2:30కి అన్నారు. అంటే 4 చేరుతుంది చెన్నై అది. సరే ఆ వ్యాన్లో కొంతమంది వెళ్తున్నారు, మీరు కూడా దాంట్లో పెట్టేసుకుని మీరు కూడా వెళ్ళిపోండి అన్నారు. సరే వ్యాన్లో పడేశారు, నన్ను నా మెషిన్ని పంపించేశారు చెన్నైకి. ఆహా అంత అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి కదా అని వెళ్తున్నాను. చెన్నై అంటే మనకి తెలీదు, కొత్త ప్రదేశం మనకి. సుందరం దగ్గర పక్కన భక్తుడి ఇంట్లో మేము అందరం ఉంటున్నాం ఇప్పుడు. సరే మేము వెళ్తూ ఉంటే ఈయనేమో ఎక్కడో తీసుకెళ్ళి ఒక సెంటర్ దగ్గర ఆపేసి అందరూ దిగిపోయారు, నేను ఇంకా వ్యాన్లోనే కూర్చున్నాను. ఆ డ్రైవర్ ఏమో చాలా భారీ పర్సనాలిటీ, 6 ఫుట్ ఉంటాడు, వాడు చూస్తేనే భయం వస్తుంది అసలు మనకి. సరే తిరిగి నీకేం స్పెషల్గా చెప్పాలా, గెట్ అవుట్, దిస్ ఇస్ వేర్ వ్యాన్ గోస్ ఓన్లీ టిల్ హియర్, ఇట్ వోంట్ గో మోర్ దెన్ దిస్ అన్నాడు. అంటే ఇంతకంటే వ్యాన్ వెళ్ళదు, ఇంకా నాకు వేరే పని ఉంది, మీరు ఇక్కడ దిగిపోండి అన్నారు. నేను చెప్పాను నాకు చెన్నై తెలియదు బాబు, నువ్వు ఎక్కడ దింపావు కూడా తెలియదు నాకు, నేను వెళ్ళమంటావు అంటే అదంతా నాకు తెలీదు, ఆ పిదరి ఉతర్జావు హిందీలో అన్నాడు. ఆ పిదరి ఉతర్జావు అన్నాడు. సరే వాడితో వాదించే మూడ్లో ఎవరు లేరు, వాడు చూస్తే ఇంత ఉన్నాడు, వాడితో వాదించే ధైర్యం నాకు చాలలేదు. సరే నేను వెయిట్ చేస్తున్నాను, తను కూడా చూసి సరే ఎక్కడ పోవాలి చెప్పండి అన్నాడు. సుందరంకి వెళ్ళాలి అన్నాను. వాట్ అన్నాడు, సుందరంకి వెళ్ళాలి అన్నాను. ఒక్క గంటేసి నా దగ్గర వెనక్కి వచ్చాడు పడి, సుందరం సాయిబాబాస్ ప్లేస్. ఎస్ అన్నాడు. మరి ఎందుకు చెప్పలేదు, నేను అక్కడికే వెళ్తున్నాను నేను దర్శనానికి, అందుకనే అందరినీ ఇక్కడే దింపేశాను అన్నాడు. ప్రపంచంలో ఎన్ని వ్యాన్లు ఉంటాయండి, ఎంతమంది డ్రైవర్లు ఉంటారు, ఆ వ్యానే నాకు దొరికేటట్టు, ఆ డ్రైవరే నాకు దొరికేటట్టు ఆయన ఎలా ప్లాన్ చేశారో చూడండి. ఆయన హ్యాపీగా సుందరం దగ్గర తీసుకెళ్ళిపోయి నన్ను అక్కడ దింపేశారు. పిల్లలందరూ హ్యాబిట్స్బెరీలో ఉన్నారు. అప్పుడు స్వామి డిస్కోర్స్ అక్కడ అవుతుందని స్వామి అక్కడ కబుర్ పెట్టారట, సాయినాథ్ వస్తాడు, వాళ్ళు కూడా మీరు స్కూటర్లో తీసుకుంటండి అక్కడికి అన్నారట. సరే సేవాదలు వెయిటింగ్ మన కోసం అక్కడ స్కూటర్ వేసుకుని. సరే అక్కడ దింపేసి గబగబా స్నానం చేసి స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత స్టేజ్ నుంచి నన్ను చూసి ఇలా అన్నారు స్వామి. అక్కడితో ఆగలేదు. భోజన సమయంలో అందరూ విద్యార్థులు సుందరం దగ్గర భోజనం చేస్తున్నప్పుడు స్వామి వచ్చి ఏరా అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి అన్నారు స్వామి. అంటే ఇంకా అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి అంటారు, ఏం మాట్లాడతాం మనం? ఎక్కడి నుంచో వ్యాన్ వెతికి ఎక్కడి నుంచో డ్రైవర్ని ఏర్పాటు చేసి కరెక్ట్గా సుందరంలో నన్ను అక్కడ దింపేటట్టు చూసుకుని, అంటే నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటానమాట, అంతే. నువ్వు పని నీది, నా పని నాది, డోంట్ డౌట్ దాట్. సో కాబట్టి ఆయన మాట అంటే మాటే, అంతే. ఇంకా కాబట్టి ఆయన ఎప్పుడన్నా మన డిస్కోర్సెస్లో వింటూనే ఉంటాం, ధర్మ సంస్థాపనాధ్యాయ సంగమ సంభవామి యుగే యుగే, నా భక్తుల్ని నేను కనురెప్పల్లాగా కాపాడుకుంటాను, ఇవన్నీ గాల్లో వదిలి మాటలు కావండి, సాక్షాత్తు నిజం. ఆ మాటల్ని మనం నమ్మట్లేదంటే స్వామి మీద కూడా నమ్మకం లేనట్టే దాని అర్థం.
సో స్వామి వేరు కాదు, ఆయన మాట వేరు కాదు. మన సేవలు చేస్తున్నప్పుడు, నామస్మరణ చేస్తున్నప్పుడు ఈ రెండు విషయాలు గుర్తుంచుకుంటే అది మనకే మంచిది. మూడోది ఏంటంటే, స్వామికి అటు ఇష్టం లేదు అన్నది ఏమీ లేదు ఆయనకి. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఒకటి ఆయన అస్సలు ఇష్టపడేవారు కాదు, త్రికరణ శుద్ధి లేకపోవడం. అంటే మనం అనుకున్నదేమిటో మనం చెప్పడం, మనం చెప్పిందేదో చెయ్యడం. ఆ మూడిట్లో సంధి లేకపోతే కనుక స్వామికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఆ సంధి ఉన్నవాళ్ళు అంటే స్వామికి ఎంతో ప్రీతి. నేను చూశాను, వాళ్ళు ఎక్కువ ఏం చేయరు, అటువంటి వాళ్ళు చాలా అరుదు, ఆశ్రమంలోనే ఉండేవారు. కానీ స్వామికి వాళ్ళంతా ఎంత ప్రీతి అంటే ఎప్పుడు వాళ్ళ కోసం వెతికేవారు, వాళ్ళ కోసం ఏదో ఒకటి పంపుతూ ఉండేవారు. అలా అని చెప్పి వాళ్ళు పొడిచి పారేసేంత సేవలు చేయడమును, యాక్టివిటీస్ చేయడం ఏం చేసేవారు కాదు. వాళ్ళ పని వాళ్ళు చూసుకునేవారు నెమ్మది. కానీ స్వామికి వాళ్ళంతా చాలా ప్రీతి. ఎందుకో తర్వాత తెలిసేది మాకు. ఎందుకంటే వాళ్ళు మాకు మీ మీద భక్తి ఉంది అని అనడమే కాదు, దాని మాటలో చూపించేవారు, చేష్టలో కూడా చేసేవారు వాళ్ళు. అలాగే ఇలాంటి త్రికరణ శుద్ధి ఉన్నవాళ్ళు అంటే స్వామికి చాలా ఇష్టం. ఒక్కోసారి ఒక చిన్న కథ చెప్పారు స్వామి. అదేమిటంటే, ఒక పండితుడు వచ్చి రాజుగారిని బాగా మెప్పించారు తన పాండిత్యంతో. మెప్పిస్తే ఆ రాజుగారు చాలా మురిసిపోయి తన బట్ట ఒకటి తీసి ఆ పండితుడికి ఇచ్చాడు సన్మానం చేస్తూ. తను వేసుకునే బట్టని, తన రోబ్ అంటాం మనం. సో కింగ్స్ రోబ్స్ ఆయన తీసుకుని పండితుడికి ఇచ్చి, ఇది నా పురస్కారం స్వామి, మీకు మీ పాండిత్యాన్ని చాలా మెచ్చారని చెప్పి ఆయన పంపించారు. పంపించేసరి ఈ పండితుడు వెళ్ళి కింగ్స్ రోబ్స్ బాగున్నాయి కదా అని చెప్పి ఉతుకుతామని చెప్పి నది దగ్గరికి వెళ్తే అది కొట్టుకుపోయింది. అది కొట్టుకుపోతూ వీడం పరిగెడుతున్నాడు. పాపం అయ్యే రాజుగారి ఇచ్చిన వస్త్రాలే పోతున్నాయని చెప్పి పరిగెడుతున్నాడు. అది వెళ్ళి రాజుగారి ధోబీ ఉంటారు కదా, ఆయన దగ్గర పడింది. అది ఆ ధోబీ ఏమో రాజుగారి వస్త్రాలు ఇక్కడేం చేస్తున్నాయని చెప్పి ఈయన పరిగెత్తుకు వచ్చాట, నాది 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 అని చెప్పి. అంటే దొంగతనం చేసావా రాజుగారి వస్త్రాలు అని చెప్పి ఆయన 4 కొట్టాట. నన్నే కొడతావా నువ్వు, నా మాట వినకూడదని ఇవి తిరిగి కొట్టాట. సో వాడు కొడుతుంటే ఈ మధ్యలో ఏంటంటే పండితుడు నారాయణ కాపాడు అని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తున్నాడట. వైకుంఠంలో వింత జరుగుతోంది. విష్ణుమూర్తి అలా వైకుంఠ ద్వారం దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నట్ట, మళ్ళీ వెనక్కి వస్తున్నట్ట. లక్ష్మీదేవి గమనిస్తూ ఉంటారు, స్వామి ఏమిటి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అంటే, ఏం చేయమంటావు, కింద నారాయణ కాపాడు అంటున్నాడు, నేను వెళ్తున్నాను, మళ్ళీ మధ్యలో తనే 2 గుద్దులు గుద్దుతున్నాడు, నేను వెనక్కి వస్తున్నాను అన్నారట. మనస్ఫూర్తిగాను స్వామి మీరే నాకు శరణం అంటే ఇక అంతే, దానికి వేరే మార్గం లేదు. ఏం చేసినా మనం ఆ భావంతోనే చేయాలి. మన ప్రయత్నాల తర్వాత ఏం చేసినా కూడా ఆ భావంతోనే మనం చేయాలి. ఆ త్రికరణ శుద్ధి లేకపోతే ఇదిగో ఎలా వెళ్ళి ఇలా రావడం జరుగుతూనే ఉంటుందన్నమాట. కాబట్టి అలా అని చెప్పి మన ప్రయత్నం మనం చేయకూడదని అనలేదు. ఆ ప్రయత్నం చేయడంలో కూడా స్వామి సర్వం నీకు అర్పితం, స్వామి దీని ఫలం కూడా నువ్వే ఇవ్వాలి అని చెప్పే భావంతో మనం చేస్తూ ఉంటే ఆయనే చూసుకుంటారు. అదే కాబట్టి నా దేహం నేను కాపాడుకోవాలి, ఇదిగో నేనే గుద్దుతున్నానంటే అదిగో బ్యాక్ ఫ్రంట్ అలాగే అవుతుందన్నమాట. వాచాగారు అని చెప్పి పుట్టపర్తిలో మహాభక్తుడు ఉండేవారు. బహుశా ఇక్కడ 20-30 సంవత్సరాల నుంచి పుట్టపర్తికి వెళ్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆయన బహుశా గుర్తుపెట్టచ్చు. జనరల్ స్టోర్స్ని ఆయన చూసుకుంటూ ఉండేవారు. వాచాగారు అని చెప్పి చాలా మహాభక్తుడు, అసలు కోపం అనేది వచ్చేది కాదు ఆయనకి. ఎప్పుడు స్వామి గురించే మాట్లాడుతూ ఉండేవారు. స్వామి విద్యార్థులను చూస్తే ఆయనకి ఎంత ప్రేమో, ఆయనకి మీ ఎంత లక్కీ పీపుల్, మీరు స్వామి గురించి వాళ్ళు ఏం చెప్పారు నాకు చెప్పండి అని చెప్పి వింటూ ఉండేవారు మమ్మల్ని ఎప్పుడు విన్నా కూడా. సరే ఆయన ఒకసారి ఏమైందంటే, అప్పట్లో అనంతపురానికి వెళ్ళి ఒక మెటడార్ వ్యాన్ వేసుకుని అనంతపురం నుంచి సరుకులన్నీ తెచ్చి భక్తులకి విక్రయిస్తూ ఉండేవారు అనమాట జనరల్ స్టోర్స్లో. సరే వ్యాన్ తీసుకుని అనంతపురంకి వెళ్తే అక్కడ యాక్సిడెంట్ అయింది. ఆయనకి చాలా సీరియస్ యాక్సిడెంట్ అయింది. బాగా దెబ్బలు తిన్నారు ఆయన, ఫ్రాక్చర్లు అయ్యాయి. సరే అనంతపురంలోనే ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే స్వామి చిరంజీవి కుటుంబరావు గారిని పంపించారు. వాచాకి యాక్సిడెంట్ అయిందిట, వెళ్ళి చూడు అసలు ఏమైందో సంగతి అంటే, సరే కుటుంబరావు గారు వచ్చారు, స్వామి విభూతి ప్రసాదం ఇచ్చి స్వామి అడుగుతున్నారు మీ గురించి చెప్తే కుశలోపరి మాట్లాడుకుని, అప్పుడు ఇంకా కుటుంబరావు గారు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నప్పుడు వాచా గారు చెప్పారు, అయ్యా నేను స్వామికి ఒక ఉత్తరం రాసిస్తాను, మీరు స్వామి చేతిలో పెట్టగలుగుతారా అంటే తప్పకుండా ఇవ్వండి అన్నారు. సో స్వామికి ఉత్తరం రాసి, స్వామి ఇలా ఫ్రాక్చర్ అయింది, మీ దయ వల్లే నేను బతకగలిగాను, ఫ్రాక్చర్లు అయ్యాయి, డాక్టర్ సర్జరీ అది చేశారు, కానీ ఒక 21 రోజుల వరకు నేను నడవనని చెప్తున్నారు స్వామి అన్నారు. కానీ ఇంకో 10 రోజుల్లోనే దసరా సెలబ్రేషన్స్ మొదలవుతున్నాయి, వచ్చి నేను ఆ దసరా మేము చేసే హోమంలో నేను చూడలేకపోతున్నాను, ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నానే అనే
పీడన నాలో ఉంది స్వామి, బాధపడుతున్నాను. కానీ ఏం చేసేది, డాక్టర్ ఏమో 21 రోజుల వరకు నడవని అంటున్నారు. కానీ స్వామి మీరే నా డాక్టరు, మీరే నా సర్వస్వం, మీరేం చెప్తే అదే అవుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి ఉత్తరం పంపించారు. అయిపోయింది. వారం రోజులు హాస్పిటల్లో ఉంచుకుని ఆయన డిశ్చార్జ్ చేశారు. పెద్ద బ్యాండేజ్ ఒకటి కట్టుకుని వీల్ చైర్ మీద కూర్చుని ఆయన దర్శనానికి వచ్చారు. స్వామి చూశారు. చూసి నడుచుకున్నారే, వాచా ఎప్పుడు వచ్చావు అన్నారు. స్వామి ఇవాళే డిశ్చార్జ్ చేశారు, ఇందాకే వచ్చాను నేను స్వామి అంటే. డాక్టర్లు ఏమంటున్నారు అన్నారు. అంటే స్వామి ఫ్రాక్చర్ చాలా తీవ్రంగా ఉందంటున్నారు, ఒక 20 రోజుల వరకు నడవని అంటున్నారు స్వామి అని చెప్తే సరే మంచిది అని చెప్పి వెళ్ళిపోయారు. సరే ఒక రోజు అయిపోయింది, మళ్ళీ వచ్చారు స్వామి. వాచా ఎలా ఉన్నావు? బాగున్నాను స్వామి. డాక్టర్లు ఏమంటున్నారు? స్వామి 20 రోజుల వరకు నడవడం కుదరదు అంటున్నారు స్వామి అని చెప్పారు. సరే మంచిది అని చెప్పి వెళ్ళిపోయారు స్వామి. 3వ రోజు మళ్ళీ వచ్చారు. వాచా ఎలా ఉన్నావు? బాగున్నాను స్వామి. డాక్టర్లు ఏమంటున్నారు? రోజు ఇదే ప్రశ్న స్వామి, 20 రోజులు నడవడం కుదరదంటే మంచిది అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఆయనకి మహాభక్తుడు. 3 రోజులు ఒకే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారంటే ఏదో మిస్సింగ్, నాకు మిస్సింగ్ ఏదో ఉంది ఇక్కడ అని చెప్పి ఆలోచిస్తే వాళ్ళు ఆవిడ అడిగింది, ఏమండి అలా దీర్ఘాలోచనలో ఉన్నారు, ఏమైంది అని. అంటే ఇలా రోజు ఒకే ప్రశ్న అడుగుతున్నారు, నాకు ఎక్కడో ఏదో మిస్సింగ్ ఉంది ఇక్కడ, నాకు అర్థం కావట్లేదు అంటే అప్పుడు ఆవిడ అడిగింది, స్వామికి లెటర్ రాశారా మీరు? అవును రాశాను. దాంట్లో ఏం రాశారు ఒకసారి గుర్తు తెచ్చుకొని చూద్దాం అని మాట్లాడి అంత చెప్పి చివరిన అప్పుడు ఆయనకు అర్థమైంది. ఏంటి స్వామి, డాక్టర్లు ఏం చెప్పినా మీరే నా డాక్టర్, మీరే నా సర్వస్వం, మీరే అన్ని చేయగలుగుతారు, నాకు ఆ నమ్మకం ఉంది, మీ మీదే అంతా వదిలేశానని రాశాను అన్నాను. మరి రోజు మరి డాక్టర్లు అంటే ఆ డాక్టర్ చెప్తున్నారు ఏంటి మీరు, ఈసారి ఇది చెప్పి చూడండి అంది. అమ్మ కిటుకు దొరికిందని చెప్పి నెక్స్ట్ డే దర్శనం మళ్ళీ వచ్చారు స్వామి. వచ్చి ఏం వాచా డాక్టర్లు ఏమంటున్నారంటే ఆయన చేతులు పట్టుకుని, వాచా గారు ఆయన చేతులు పట్టుకుని, మీరే నా డాక్టర్ స్వామి, మీరు ఏం చెప్తే అదే అవుతుంది అన్నారు. అంటే మరి ఇప్పటివరకు ఆ డాక్టర్ చెప్పింది ఎందుకు చెప్పావు నాకు అన్నారు. ఆయన వదిలిపెట్టరు, అది పూర్తిగా లోపలికి వెళ్ళే వరకు వదిలిపెట్టరు ఆయన. మరి ఇప్పటివరకు ఆ డాక్టర్లు చెప్తాను ఎందుకు చెప్తున్నావు నాకు అన్నారు. అంటే అప్పుడు ఆ బుద్ధి వచ్చి చెప్పారు, ఇంక మీరే చూసుకోవాలి స్వామి అంటే, నువ్వు వస్తావు అక్కడ యజ్ఞానికి కూర్చుంటావు, నేను వచ్చి నీతో మాట్లాడతాను చూడు బంగారు అన్నారు. 11వ రోజుకి ఆయన లేచి వీల్ చైర్లో ఆయన తోస్తే ఆయన ఆ కాలుతో అలా వచ్చి వీల్ చైర్లో కూర్చోగలిగాడు. ఆయన 21 రోజుల వరకు నువ్వు కదలడానికి వీలు లేదని చెప్పి డాక్టర్ కూడా ముగ్ధుడైపోయాడు, ఇదేమిటి ఇదెలా అయింది అని చెప్పి. తర్వాత వాక్యం ఏంటంటే ఆ డాక్టర్ చాలాసార్లు స్వామి భక్తుడయ్యాడు, స్వామి దగ్గర చాలాసార్లు వచ్చాడు. ఐ వాంట్ మీట్ దిస్ డాక్టర్ ఆఫ్ యోర్స్ అని చెప్పి వచ్చాడు. ఆయన వచ్చి స్వామితో చాలా ఇదయ్యి చాలా సంవత్సరాల వరకు వచ్చేవాడు. దాని తర్వాత మాకు కూడా పరిచయం ఆయన. సరే కాబట్టి ఈ త్రికరణ శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏమిటంటే మనం చాలాసార్లు ఉత్తరాలు ప్రార్థనలు చేస్తూ ఉంటాం, మొక్కులు పెట్టుకుంటూ ఉంటాం, కానీ మనం మర్చిపోతూ ఉంటాం. ఒక్కోసారి మనం ఎందుకులే పని అయిపోయింది కదా అని మన దుర్భావంతో ఒకసారి నిజంగానే మర్చిపోతాం. నిజంగా మర్చిపోతే ఆయన ఖచ్చితంగా గుర్తు చేస్తారు. ఎందుకు ఆయనకు ఆ మొక్కు కావాలని కాదు, అంటే మన జుట్టుతో ఆయనకేం పని. కాబట్టి ఏంటంటే నువ్వు ఒక భావం అన్నది మన అకౌంట్లోకి అది నెగిటివ్ బ్యాలెన్స్ కింద ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆ నెగిటివ్ బ్యాలెన్స్ ఉందంటే మనం వేరే జన్మలో ఎత్తన్నా ఆ బ్యాలెన్స్ తీర్చడం అది ప్రకృతి నియమం. అది ఉండకూడదని చెప్పే భావంతోనే మనం ఏమనుకుంటామో అది ఇక్కడే తీర్చేసేటట్టు ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాని మన లడ్డూలతో, మన పులిహారాలతో, మన జుట్టుతో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఇచ్చినా ఒకటి, ఇవ్వకపోయినా ఒకటే ఆయనకి. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి విషయం త్రికరణ శుద్ధితో మనం ఈ భావంతో ఎప్పుడు భగవంతుడి దగ్గర ఉండాలన్నమాట. సరే సమయం కొంచెం ముందరికి వెళ్తుంది కాబట్టి ఒక్క విషయం చెప్పేసి నేను ఇప్పుడు ముగిస్తాను. తరచు నేను సమర్పణకి వెళ్ళినప్పుడు భక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం అడుగుతూ ఉంటారు, స్వామి ఇప్పుడు లేరు కదా, మరి మనం చేయవలసింది ఏమిటి, మనం ఎవరు గైడ్ చేస్తారు, మనం ఏం చేయాలి, ఇప్పుడు స్వామి అయితే వెళ్ళిపోయారు కదా ఎలాగా అని చెప్పి. మనం ఏం చేయొచ్చు అన్నది మొట్టమొదటి ఆలోచిద్దాం. ఒకటి ఒకానొక సమయంలో విద్యార్థులు మేమందరం స్వామి ఫైనల్ ఇయర్ విద్యార్థులు వెళ్ళిపోయే ముందర అందరికీ ఇంటర్వ్యూ ఇచ్చేవారు. స్వామి బయటికి వెళ్ళండి బంగారు, సమాజ సేవ చేయండి, ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పి మమ్మల్ని కొంచెం అడ్వైజ్ ఇచ్చి పంపించేవారు. సరే ఒక విద్యార్థికి డౌట్ వచ్చి, స్వామి ఇన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉన్నాం కదా, ఇంత ట్రైనింగ్ పొందాం కదా, ప్రపంచాన్ని ఎలా మార్చగలుగుతామో ఈ ట్రైనింగ్తో మీరు చెప్పండి స్వామి అంటే స్వామి చెప్పారు ఒక ముఖ్య విషయం, ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం మీరు చెయ్యవద్దు, అది మీ పని కాదు అన్నారు స్వామి. ప్రపంచాన్ని మార్చే, సమాజాన్ని ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం మీరు చెయ్యొద్దు, అది మీ వల్ల కాదు. దీనికోసమే అవతార పురుషుడు దిగి వస్తాడు, అది అవతార పురుషుడి పని. అది
ప్రపంచాన్ని సమాజాన్ని మార్చే పని మీది కాదు అంటే ఆశ్చర్యపోయాం. అరే మరి ఇంతకాలం మనం చేస్తోంది ఏమిటి, ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చింది ఎందుకు అంటే అప్పుడు స్వామి చెప్పారు, మీరు ఆదర్శప్రాయ జీవితంగా బతకండి, ఆదర్శప్రాయులుగా మీరు బతకండి, మిమ్మల్ని చూసి ఇంకొక 5గురు ఇన్స్పైర్ అవ్వాలి, అరే ఫలాని వాళ్ళలాగే నేను కూడా ఉండాలి, అలాంటి నియమంతోనే నేను బతకాలి అని చెప్పి ఇన్స్పిరేషన్ పక్కవాడికి వచ్చేటట్టు నువ్వు బతుకు, అది చాలు అన్నారు స్వామి. ఇట్స్ ఆల్ ఇండివిజువల్ సాధన. మనం సేవ చేసి సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం లేకపోతే ఇది చేస్తున్నాం అనే తప్పు. ఆ సేవ అంతా మనది. ఫణిపండ గారు ఒకసారి స్వామిని అడిగారట, స్వామి వాట్ రోల్ డస్ ది ఆర్గనైజేషన్, చాలా ఇంపార్టెంట్, వాట్ రోల్ డస్ ది ఆర్గనైజేషన్ ప్లే ఇన్ ఎ డివోటీస్ పాత్ టు స్వామి, వాట్ రోల్ డస్ ద ఆర్గనైజేషన్ ప్లే ఇన్ ఎ డివోటీస్ పాత్ టు స్వామి అంటే ఆర్గనైజేషన్ యొక్క రోల్ ఏంటి, దాని పాత్ర ఏమిటి, అది ఏ విధంగా ఒక భక్తుడిని స్వామి దగ్గర తీసుకొచ్చేదాకా ఉపయోగపడుతుంది అంటే స్వామి చెప్పారు నథింగ్ అన్నట్టు. ఆర్గనైజేషన్ ప్లేస్ నో రోల్ వాట్ సో ఎవర్. స్వామి చెప్పారు ఫణిపండ గారికి. ఆశ్చర్యపోయారు ఫణిపండ గారు, మరి ఇన్ని కోట్లు కొంచెం ఖర్చు పెట్టి ఇంత ఆర్గనైజేషన్ చేయడం ఎందుకంటే ఆర్గనైజేషన్ ఈజ్ ఓన్లీ ఎ టూల్ ఫర్ ద సాధన టు రీచ్ స్వామి. ఆర్గనైజేషన్ విల్ నాట్ డూ ఎనీథింగ్. ఆర్గనైజేషన్ అన్నది స్వామి ఎందుకు క్రియేట్ చేశారంటే అదొక టూల్ మాత్రమే, పనిముట్టు మాత్రమే. ఆ పనిముట్టును వాడి ఏ సాధకుడు వాడే ఉపయోగించుకొని భగవంతుడిని చేసే ప్రయత్నం వాళ్ళకి ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. కాబట్టి మనం సంఘసేవ చేసి భజనలు చేస్తున్నాం, ఉత్తీర్ణులు చేస్తున్నాం, వీడిని ఉద్ధరిస్తున్నాం, వాడిని ఉద్ధరిస్తున్నాం, ఆ భావాన్ని తొలగించేద్దామండి. అలా వెళ్తున్నప్పుడు అలా మనమే మనం ఉత్తీర్ణులు చేసుకుంటున్నాం అనే భావంతో మనం వెళ్ళాలి. ఏ సేవ చేస్తున్నా మనమే భగవంతుడిని చేసే మార్గాన్ని ఇంకా భగవంతుడికి దగ్గర అవుతున్న భావంతో మనం వెళ్ళాలి. దాట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వాట్ వీ షుడ్ ఫోకస్ ఆన్. ఏం చేసినా కూడా అంటే ఇంకా భగవంతుడు లేడు కదా, ఇంకా మనం ఏం చేద్దాం, స్వామి లేరు కదా అనే భావం అంటే ఇలా బాధతో మనం అందరం అంటాం. ఇప్పటికి నేను కూడా అంటాను చాలాసార్లు, అరే స్వామి లేరే, ఉంటే బాగుంటుండే. మన ఇంట్లో ఏమన్నా జరిగింది అనుకోండి, స్వామి ఉంటే బాగుండేదే అంటాం. స్వామి ఉంటే బాగుండేదే అంటే హిస్ ఓమ్నిషియన్స్ ఈస్ బీయింగ్ మిస్డ్ బై ఆల్ ఆఫ్ అస్. ఆ భావం మనలో ఎక్కడో ఒక్కసారి కులుక్కని మాయతోనో దేనివల్ల పక్కకి తప్పుకుంటుంది. అది అంటే ఆయన ఎప్పుడూ అక్కడే ఉన్నారు. ఆయన ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా ఆయనకు అన్నీ చూస్తూనే ఉంటారు, అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఒకసారి ఏమైందంటే మన గంగాధర్ శాస్త్రి గారు బహుశా ఇక్కడికి ఎప్పుడో ఒకసారి పారాయణకు వచ్చారా, ఎప్పుడో అప్పుడు వస్తారు ఆయన. గంగాధర్ శాస్త్రి గారు సమర్పణకి ఎప్పుడప్పుడు ఖచ్చితంగా వస్తారు. ఆయన ఒకసారి ఏమైందంటే ఒక మధ్యాహ్నం పూట స్వామికి ఉత్తరం ఇవ్వడానికి పూర్ణచంద్ర ఆడిటోరియంకి వచ్చారు ఆయన. సరే తలుపు దగ్గర కొడితే నేను వెళ్ళాను. ఏంటి సార్ అంటే సాయినాథ్ స్వామికి ఉత్తరం ఇవ్వాలి, ఇవ్వగలుగుతావా అన్నారు. అడిగొచ్చి చెప్తాను సార్ అని చెప్పి స్వామితో వెళ్ళి అడిగాను. స్వామి ఏదో బిజీగా ఉన్నారు, ఇంకొన్ని ఉత్తరాలు ఏవో చదువుతున్నారు, చూడలేదు కూడా నాకేసి. ఏమైంది అన్నారు. స్వామి గంగాధర్ శాస్త్రి గారు వచ్చారు అన్నాను అంతే. అంటే ఆలోచించి ఏం లేదు, సౌత్ కొరియాలో వాళ్ళ బావమరిదికి ఒక కుక్క ఉందిట, ఆ కుక్క మొన్న పోయిందిట, అది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పెంచారు ఆ కుక్కను, వాళ్ళు అంత ప్రేమగా పెంచారు. కాబట్టి అది పోయింది కాబట్టి దాని ఆత్మశాంతి కోసం అన్నదానం చేయొచ్చా అని చెప్పి వాళ్ళు, లేకపోతే అది అపచారం అవుతుందా అని చెప్పి కొరియాలో వాళ్ళ బావమరిది ఈయన అడిగాట, అది అడగడానికి వచ్చాడు అంతే. అంటే మనం ఏమనుకుంటాం, ఆ పొద్దున్న దర్శనంలో ఆల్రెడీ చెప్పేసి ఉంటారు స్వామికి అని చెప్పి చెప్పేసి ఊరుకున్నాను నేను. అప్పుడు స్వామి చెప్పారు, జీవే కుక్క అయినా మనిషి అయినా మంచి పని అన్నదానం అనేది మంచి పనే. కాబట్టి కుక్క కాదు మనిషి కాదు, అన్నదానం చేస్తానని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి హ్యాపీగా చేసుకోమని ఆయన పో అన్నారు. సరే పొద్దున ఆల్రెడీ వాళ్ళు స్వామిను గంగాధర్ శాస్త్రి గారు ఆల్రెడీ మాట్లాడేసుకుంటారు, ఇక నేను చెప్పేదని చెప్పి వెళ్ళి సార్ స్వామి సెడ్ యూ కెన్ డూ అని చెప్పి వెళ్ళిపోతున్నాను నేను. వెయిట్ అన్నాడు ఆయన. వాట్ హ్యాపెండ్ సార్ అన్నాడు. వాట్ డిడ్ స్వామి సే ఐ కెన్ డూ అన్నాడు. అంటే సౌత్ కొరియాలో మీ బావమరిది కుక్క పోయింది కదా, ఆ కుక్కకు అన్నదానం ఏదో చేద్దాం అనుకుంటున్నారు కదా, చేసుకోమన్నారు స్వామి అన్నారు. అంటే అలా చూశాడు నాకు. డిడ్ స్వామి సే దట్ అన్నాడు. ఆయన చెప్తేనే కదండి మీకు చెప్పాను, మీ కుక్క గురించి మీ లెటర్ గురించి నాకెలా తెలుస్తుంది లేకపోతే అంటే అవునండి నిజంగా చెప్పాను మీకు అదే చెప్తున్నానంటే అప్పుడు ఆయన చెప్పాడు, యు నో వాట్, దట్ డాగ్ డైడ్ జస్ట్ 1 hour బ్యాక్ అన్నాడు. దట్ డాగ్ డైడ్ జస్ట్ 1 hour బ్యాక్. 1/2 hour బ్యాక్ ట్రంక్ కాల్ చేసి మా బావగారు నాకు చెప్పాడు ఇప్పుడు స్వామిని అడుగు అని చెప్పి నేను అర్ధగంట వెనకాలే ఉత్తరం రాశాను, స్వామికి అప్పుడే తెలిసింది అలాగా అన్నారు. నేను స్టన్ అయిపోయాను నేను. అంటే ఆయన ఇక్కడ కూర్చుని ఏమీ తెలియనట్టు కొరియాలో ఏం జరుగుతుందో కూడా ఆయనకి తెలిసిపోతుంది ఇక్కడ అప్పుడే. కాబట్టి ఆయన
ఎల్లప్పుడూ ఆయన ఏంటంటే ఆయన లేరు అని మనకి మాయతో భ్రమించి మనం ఏదో అనుకుంటూ ఉండగా ఆయన ఇక్కడ లేరు అక్కడ లేరు అని కాదు, ప్రతి చోట ఉన్నారు ఆయన. మనం చేస్తూనే గమనిస్తూనే ఉంటారు ఆయన. ప్రతిదానికి రియాక్ట్ అయితే కారు. ఎందుకంటే ఆయన ఎవరి లెసన్ వాళ్ళే నేర్చుకోవాలి, ఎవరి బుద్ధి వాళ్ళకే రావాలి. అది ఎప్పుడు వస్తుందో ఆయనే చూసుకుంటారు. అందరికీ ఒకేసారి జ్ఞానోదయం వచ్చి బుద్ధి రావాలని రూల్ లేదు కదా, కాబట్టి ఆయన మాట్లాడతారు. ఎవరికి వచ్చే టైంలో వాళ్ళకే ఇప్పిస్తారనమాట ఆయన. కాబట్టి ఆ ఓమ్ని ప్రెజెన్స్ అన్నది మనం ఎప్పటికీ మర్చిపోవడం తప్పనమాట. ఒక్క ఇన్సిడెంట్తో నేను ఇంకా ముగిస్తాను. అది తరచూ మనం మర్చిపోకుండా నామస్మరణ సేవ చేసుకుంటూ ఉంటే కనుక మనకి మంచిదని చెప్పే భావంతో నేను ముగిస్తాను. ఒక ఇన్సిడెంట్. పుట్టబర్తి మన యూనివర్సిటీకి మీరు వెళ్ళారంటే అక్కడ ప్రతి లైబ్రరీ, ప్రతి ల్యాబొరేటరీ స్వామి స్వయంగా వచ్చి ఇనాగ్రేట్ చేశారు. ఫోటోలు కూడా ఉన్నాయి. ఒక్క నా ల్యాబొరేటరీ తప్ప ఆయన ఎప్పుడూ రాలే. న్యూక్లియర్ ఫిజిక్స్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు నేను చాలాసార్లు అడిగేవాడిని. అంతనే ఏడిపించేవారు కూడా, స్వామితోనే ఉంటున్నావు నువ్వు, స్వామి నీ లైబ్రరీ నీ ల్యాబొరేటరీకే తెప్పించుకోలేకపోతున్నావు ఏమిటి అని చెప్పి. అది మాయ లాంటిది అంతే అది. సరే నేను స్వామిని అడిగాను చాలాసార్లు, స్వామి అన్ని ల్యాబ్స్కి వచ్చారు కదా స్వామి, న్యూక్లియర్ ఫిజిక్స్ ల్యాబ్కి మీరు అస్సలు రాలేదు, రండి స్వామి ఒకసారి రండి స్వామి అంటే చూద్దాంలే అని చెప్పి తప్పించుకునేవారు. సరే అయిపోయింది. సరే ఆయన బెంగళూరుకి కొడైకెనాల్కి స్వామి వెళ్ళినప్పుడు నేను రాత్రింపగలు కూర్చుని ఆ పిహెచ్డి వర్క్ పూజ చేసేవాడిని. ఎందుకంటే అప్పుడు సమయం ఉంది కాబట్టి. స్వామి వస్తే కొంచెం సమయం దొరకదు, మందిరంలోకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఆ టైం అంతా దానికి కేటాయించుకుందాం అని చెప్పి ఇప్పుడు రాత్రింపగలు కూర్చుని ఆ పిహెచ్డి పని పూర్తి చేసుకునేవాడిని. సరే ఒకరోజు రాత్రి 2ంటికి అంటే అరిస్తే పిలవడానికి మనిషి కూడా లేడు చుట్టుపక్కల. ల్యాబొరేటరీలో ఏదో యాక్సిడెంట్ అయింది, నాకు కరెంట్ షాక్ కొట్టింది, నాకు భయంకరంగా కొట్టింది. అంటే అప్పుడు బహుశా నేను పోయి ఉండాల్సింది, కానీ ఏదో అయింది. నేను బయటపడి వెళ్ళి గబగబా ఎలక్ట్రిక్ పోల్ స్విచ్ ఆఫ్ చేసేసి 3ంటికి మా వెంకటరమణయ్య గారు అక్కడ మైక్స్ పెడుతూ ఉంటారు. ఆయన మీరు వెళ్తే చూస్తారు, కేబీఆర్ ప్రసాద్ గారు, వెంకటరమణయ్య గారు అని ఇద్దరు ఉంటారు. సరే ఆయన నా గురువు గారు అనమాట, పిహెచ్డి గైడ్. ఆయన 3:30కి లేపాను ఆయన్ని. అంటే మాకు స్వామి ఎంత ఎంపుకుని తెచ్చిపెట్టారండి గురువుల్ని. వాళ్ళకి ఎల్లప్పుడూ ఏంటంటే విద్యార్థిని స్వామికి ఎంత దగ్గరగా తీసుకెళ్దామనే ప్రయత్నమే ఉండేది వాళ్ళకి. మాకు చదువు చెప్పడమే కాదు కదా, మమ్మల్ని స్వామికి దగ్గరగా వెళ్ళే మార్గాలు కూడా వాళ్ళే బోధిస్తూ ఉండేవారు మాకు. అంత ఎంచుకుని రత్నాల్ని తీసుకొచ్చారనమాట మా గురువుల కింద. వెంకటరమణయ్య గారు కూడా అలాంటి ఆయన. 3:30కి ఆయన తలుపు కొడితే ఫస్ట్ క్వశ్చన్ ఆయన ఏమడిగారంటే ఆర్ యూ సేఫ్ అని అడిగారు. అదే లక్షల్లో విలువ చేసే ఎక్విప్మెంట్ ఉంది అక్కడ, అది పాడైపోయి ఉంటుంది, నన్ను పొద్దునే లేపావు, అలా ఎవరన్నా ఫస్ట్ అది అడుగుతారు కానీ నువ్వు క్షేమమేనా నాయన అని అడిగారు ఆయన నన్ను ఫస్ట్. అంటే నేను బాగానే ఉన్నాను సార్ అంటే 4ంటికి ఆయన వచ్చారు, నాతో వచ్చి మొత్తం చెక్ చేసుకున్నాం, అంతా బాగానే ఉంది. సరే నేను అప్పుడు ఆయన చెప్పారు, ఇది ఎవరికి చెప్పకపోవడమే బెటర్ నాయన, ఇప్పుడు చెప్పామంటే నో బడీ షుడ్ ఎంటర్ ల్యాబొరేటరీస్ ఆఫ్టర్ 10 o'clock, ఆ రూల్స్ అన్నీ వచ్చేస్తాయి, మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోలేము, నిశ్శబ్దం, ఎవరికి ఎలాగో తెలియదు కదా, మనం ఎవరికి చెప్పాల్సిన పని కూడా లేదు, మన పని మనం చేసుకుందాం అంటే సరే సార్ మీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు అని ఊరుకున్నాం, ఇంకా ఆపేసాం. అప్పట్లో ఏంటంటే కుల్వన్ కాల్ పని జరుగుతూ ఉండేది. సో ప్రతి వారం కర్నల్ జోగారావు గారు వస్తూ ఉండేవారు, బెంగళూరు నుంచి స్వామి పంపించేవారు, చూసుకో పని ఎలా అవుతుందని చెప్పి. కర్నల్ జోగారావుతో పాటు నాతో ఉండేవాడు దిలీప్ అని ఉంటాడు, దిలీప్ అన్న అబ్బాయి, తను కూడా వచ్చాడు, స్వామితో వస్తూ ఉంటాడు, జోగారావు గారితో వస్తూ ఉంటాడు తను కూడా. సరే ఆ రోజు 7:30కి హాస్టల్కి వచ్చి సాయినాథ్ కెన్ యూ కమ్ అవుట్, ఐ వాంట్ టు టాక్ టు యూ, స్వామి హస్ ఆస్క్డ్ మీ టు టెల్ యూ సంథింగ్ అన్నారు. బెంగళూరు నుంచి స్వామి కబురు పంపించారు వీటి ద్వారా. ఏమైంది అని వస్తే డిడ్ సంథింగ్ హ్యాపెన్ ఇన్ రీసెంట్ టైమ్స్ అన్నాడు. అంటే ఏమన్నా అయిందా ఈ మధ్యకాలంలో అన్నారు. ఏం లేదే అన్నాను. మరి స్వామి ఎందుకు ఆస్క్ హిమ్ టు బీ కేర్ఫుల్ అని అన్నారు అన్నాడు. నాతో దిలీప్ని నాతో చెప్పమన్నారట, ఆస్క్ హిమ్ టు బీ మోర్ కేర్ఫుల్ అంటే. అప్పుడు నేను చెప్పాను, ఇదిరా బాబు అయింది సంగతి అంటే, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, స్వామి హస్ టోల్డ్ లైక్ దిస్ అని చెప్తే నాకు అప్పుడు తట్టింది. నేను ఉత్తరం రాయలేదే, ఆయనకి ఎలా తెలిసింది ఆయనకి. సరే అయిపోయింది, మళ్ళీ సమ్మర్ కోర్స్ మొదలైంది, మేము వెళ్ళాం. మాట్లాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ నన్ను త్రైబృందంలో మాట్లాడమన్నారు. నేను మాట్లాడి అప్పుడు స్వామికి చెప్పాను, నేను ఉత్తరం రాయలేదు, ఎవరికి చెప్పలేదు స్వామి, ఆ రోజు మీరే నన్ను కాపాడారు, అందుకని మీ ఎదురుకుండా నుంచుని ఇక్కడ మాట్లాడుతున్నారంటే అప్పుడు స్వామి చెప్పారు, ఎప్పుడు నువ్వు అడుగుతూ ఉండేవాడే కదా స్వామి నా ల్యాబ్కి రాలేదు, రా 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 అని చెప్పి, అది ఒత్తిడి వెళ్ళింది ఎప్పుడు రా తిరిగి రావడానికి అన్నారు స్వామి. ఈ నెవర్ వెంట్. అండ్ నేనే మూర్ఖుల్లాగా రండి రండి అంటున్నాను, అక్కడే ఉన్నారు ఆయన ఎప్పుడు పోలే అసలు.
అది దట్ హిస్ ప్రెజెన్స్ దేర్ ఇస్ వాట్ సేవ్డ్ మీ దట్ డే. అంటే మనం ఇక్కడికి రండి అక్కడికి పోండి అని మనం అనడం కాదు, ఆయన ఎల్లప్పుడూ ప్రతి చోట ఆయనే ఉన్నారు. అంటే అలా ఉన్నవారు అంటే ఆయనే, వెళ్ళి వస్తోంది మనం. కాబట్టి ఆ భావంతో మనం పనిచేసి మన నామస్మరణ, మన సాధన, మన సేవ మనం చేసుకుంటూ ఉంటే ఆయన అనుగ్రహం మనకి ఖచ్చితంగా దక్కుతుంది. ఆ అనుగ్రహం దొరకడమే కాదు, ఆయన చేసే మార్గం కూడా ఆయనే మనకి ప్రసాదిస్తారు. ఆ భావంతో నేను ఈ సత్సంగాన్ని ముగించదలుచుకుంటాను. ఇక్కడ నన్ను ఆహ్వానించినటువంటి నా సత్యసాయి విద్యార్థుల్ని, పెద్దల్ని నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ సాయిరామ్.